ఇఫ్ ఇట్ ఆల్ ఏమైనా ఉంటే ప్లీజ్ డ్రాప్ ఇట్. 21st centuryలో ఇల్లిటరేట్ ఎవరంటే ఇట్ ఈస్ నాట్ ద పర్సన్ who cannot read and write, but the person who can't learn, unlearn and relearn. More than learning, we need unlearning. Well, మనం చాలా మంది విషయాలు చెప్పారు. ఇదన్నీ విన్న తర్వాత మన అందరికీ తెలిసింది ఏంటంటే we need to change. మరి చేంజ్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం ఇక్కడ. Is it video coming? What this organization desperately needs is change. Not coming? Video ra. మొదటి రోజునో రెండో రోజునో మొదలుపెట్టి నేను ఆఖరి రోజు వరకు ఉండేవాడిని. ఇంపాక్ట్ 2005, 2006 వరకు కూడా. సో 7, 8 వచ్చే వరకు ఇది చాలా పెద్ద ఆర్గనైజేషన్ అయింది. సో ఎలా అయితే పార్టిసిపెంట్స్ దీంట్లో రావాలని ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు, ట్రైనర్స్ కూడా అలా ఇందులో నా పేరు ఉండాలి. సో ఇది మిస్ అయితే సంథింగ్, నేను వరల్డ్ కప్ మిస్ అయినట్టుగా ప్రతి ట్రైనర్ ఫీల్ అయ్యేంత స్థాయికి ఇంపాక్ట్ వచ్చింది. అండ్ ఐ రియల్లీ వుడ్ బి మోర్ హ్యాపీ ఇఫ్ న్యూ కమర్స్ కమ్, బికాస్ వాళ్ళందరికీ ఒక సీనియర్ ఆటగాడికి పెద్ద ప్రూవ్ చేసుకోవడానికి ఏముండదు, కానీ కొత్తగా వచ్చిన ఆటగాడికి ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంటుంది. ఒక సచిన్ టెండూల్కర్ ఒక సెంచరీ కొట్టకపోయినా పెద్ద ఎవరు అడగరు, కానీ కొత్తవాడు 2-3 సార్లు కొట్టకపోతే వాడు మళ్ళీ ఆటలో ఉండడు. సో బికాజ్ ఇవాళ అందరూ నోన్ ట్రైనర్స్, పట్టాభిరామ్ గారు, ఎండమూరి గారు, సో ఇలాగా ఒకప్పుడు కొంతమందే తెలిసేవారు. బట్ ఈవేళ మన గంప నాగేశ్వరరావు గారు, సో ఇంకా చాలామంది పేర్లు వస్తున్నాయి. అలా రావాలి కూడా. ఎందుకంటే 7th లాస్ట్ మంత్ ఈనాడు పేపర్ వాళ్ళు వేసినటువంటి వార్త చాలా బాధాకరమైంది. రాష్ట్రంలో 12% మంది మెంటల్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నారు ఇవాళ. అంటే ఆల్మోస్ట్ 1 crore పీపుల్. సో అంతమంది సఫర్ అవుతున్నారంటే ఏంటి ప్రాబ్లం? అంతమంది కౌన్సిలర్స్ ఉన్నారా మనకి? అసలు కౌన్సిలర్ రానిటువంటి పరిస్థితి దేనివల్ల కలుగుతుంది? మన ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చిన మార్పు వల్లే ఈ యొక్క రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మానవ చరిత్రలో కానీ మార్పు వస్తుంది. ఎందుకంటే ఈవేళ మనం దేశంలో దేంట్లో నెంబర్ 1లో ఉన్నాం? కరప్షన్లో నెంబర్ 1, హార్ట్ అటాక్స్లో నెంబర్ 1, డయాబెటీస్లో నెంబర్ 1, హెచ్ఐవీలో నెంబర్ 2, అందులో కూడా త్వరలో నెంబర్ 1 అవ్వచ్చు. కానీ మనం మానవ వనరులు, హ్యూమన్ రిసోర్స్లో మాత్రం 134వ స్థానంలో ఉన్నాం ప్రపంచంలో. మనకంటే చిన్నవైన దేశాలు బంగ్లాదేశ్ లాంటివి కూడా మనకంటే ముందున్నాయి. ఏ దేశ ప్రగతికైనా వాళ్ళ మనుషులే వాళ్ళ పెట్టుబడి. ఈవేళ ఐటీ పుణ్యమాని మనకు అన్ఎంప్లాయ్మెంట్ కొంత తగ్గింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనకు గుర్తింపు వచ్చిందంటే బికాస్ ఆఫ్ అవర్ ఇంటెలిజెన్స్. సో అయితే అందరికీ ఒకటే ఐటీ ఇస్తుందా అంటే అలా కాదు కదా. మనకి ఆర్కెస్ట్రాలో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నట్టుగా డిఫరెంట్ ప్రొఫెషన్స్. సో ఇవాళ మనం ఒకవైపుకి అందరూ వెళ్తున్నారు. సో ఒక్క డైమెన్షన్ మాత్రమే. ఒక ఆయనకి అందరూ అంటున్నారంటే నీ కుడిచే వీక్గా ఉందని, ఎలా అన్నా స్ట్రాంగ్గా చేసుకోవాలని జిమ్కి వెళ్ళాడు. నా కుడిచే స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి? అలా వద్దండి మొత్తం బాడీ చేద్దాం. నో, ఐ వాంట్ టు ప్రూవ్, ఐ వాంట్ మై రైట్ హ్యాండ్ టు బి వెరీ స్ట్రాంగ్. సరే మీ కర్మాన ఆయన ఎక్సర్సైజ్లు చెప్పాడు. 6 నెలలకు ఆయన అర్నాల్డ్ స్క్రవెనెగ్గర్ లాగా కండలు వచ్చినాయి. ఒక చేయి మాత్రమే, మిగతా శరీరం నార్మల్గా ఉంది. వీళ్ళని ఏమంటారు? టుడే అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ లైక్ దట్. ఓన్లీ 1 dimension వీఆర్ లుకింగ్ ఎట్. ఒక చేపను నువ్వు చెట్టెక్కడం ద్వారా మాత్రమే నువ్వు జీనియస్ అని చెప్తే అది జీవితాంతం నిన్ను మొద్దుననే నమ్ముతుంది. అది దాని క్యాపబిలిటీ వేరు. ఇవాళ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అన్నారు. ఇవాళ మన అందరికీ తెలుసు సచిన్ టెండూల్కర్ 10th క్లాస్లో ఫెయిల్. మరి ఆయన లైఫ్లో ఫెయిలా? ఇవాళ మహారాష్ట్రలో 10th క్లాస్ సిలబస్లో సచిన్ టెండూల్కర్ యొక్క జీవితం ఒక గుణపాఠంగా, ఒక విజయ పాఠంగా చేర్చబడింది అది. సో ఇవాళ శ్రీనివాస రామానుజం మ్యాథమెటిక్స్లో జీనియస్. ఆయన బర్త్డేని మ్యాథ్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఆయనకి మ్యాథ్స్లో మాత్రమే 100, మిగతా సబ్జెక్ట్లో 0. మరి అకార్డింగ్ టు టుడేస్ ఎడ్యుకేషన్ శ్రీనివాస రామానుజం అటర్ ఫెయిల్యూర్ అయ్యింది వాడు. అంటే మరి వై వి కాల్ హిమ్ జీనియస్? అంటే దేర్ ఇస్ జీనియస్. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క దాంట్లో జీనియస్ ఉంటుంది. మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అని హావర్డ్ గార్డ్నర్ అనే ఆయన తన పరిశోధనలో చెప్పాడు. లాజికల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, మ్యూజికల్ ఇంటెలిజెన్స్, కెనస్థెటిక్ ఇంటెలిజెన్స్, నేచురల్ ఇంటెలిజెన్స్, పిక్చరిక్ ఇంటెలిజెన్స్, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, మోరల్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. ఇలా 10లో మినిమం 3-4 ప్రతి ఒక్కరికి ఉంటాయండి. మీరు గూగుల్లో వెళ్ళి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటే ఫ్రీ టెస్ట్ దొరుకుతుంది మీకు.
సో నేను ఫలానా దాంట్లో రావట్లేదు, అది ఎలా అన్నా ప్రూవ్ చేయాలనుకుంటే జీవితంలో అతిపెద్ద టైం వేస్ట్ ఏంటంటే మీరు చేయక్కర్లేని పనిని మీరు చాలా బాగా చేసేయడం. ద బెస్ట్ వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఇన్ లైఫ్ ఈజ్ డూయింగ్ సంథింగ్ వెరీ వెల్ విచ్ యూ షుడ్ నాట్ బి డూయింగ్ ఎట్ ఆల్. ఒక రైల్వే స్టేషన్లో ముగ్గురు వ్యక్తులు చాలా బిజీగా మాట్లాడేసుకుంటున్నారు. సో సినిమాల గురించో, క్రికెట్ గురించి, రాజకీయాల గురించి ఎంత బిజీగా ఉన్నారంటే వాళ్ళు ఎక్కాల్సిన ట్రైన్ కదిలిపోవడం కూడా చూసుకోలేదు. ఒక ఆయన చూసి ట్రైన్ వెళ్ళిపోతుంది అన్నాడు, ముగ్గురు పరిగెట్టారు. ఇద్దరు పట్టుకున్నారు ఒక బోగి, మరొకరు ఒక బోగి, మూడో ఆయన పట్టుకోలేకపోయాడు. సో ఈయన చూసి స్టేషన్ మాస్టర్ ఏం బాధపడకండి సార్, నేను చూసాను వాళ్ళిద్దరు యంగ్ పీపుల్, అదే హైదరాబాద్ కుర్రాళ్ళు ఈజీగా పట్టుకుంటారు. సో మీరంత యంగ్ కాదు, ప్లస్ చేతిలో లగేజ్ ఉంది, నెక్స్ట్ 1 అవర్లో మరో ట్రైన్ ఉంది, మీరు కూడా అక్కడికి వెళ్ళొచ్చు. నా బాధ అది కాదండి, వాళ్ళు యాక్చువల్గా నాకు సెండ్ ఆఫ్ ఇద్దామని స్టేషన్కి వచ్చారు. లాస్ట్ మినిట్ హార్డర్లో వాళ్ళు ఎక్కేసి వెళ్ళిపోయారు. చాలా మందికి ఎంగేజ్లో ఏం చేయాలో తెలియదు. ఒకసారి ఏజ్ వచ్చాక ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలంటే ఏదో ఒక జాబ్ దొరుకుతుంది. ఏదో ఒక జాబ్ దొరికితే స్కిల్ పెంచుకోవాలి. ఏదో ఒక స్కిల్ పెంచుకుంటే ఎంతో కొంత శాలరీ వస్తుంది. ఎంతో కొంత శాలరీ వస్తే సమాజం గుర్తిస్తుంది, వీడికి పిల్లని ఇవ్వచ్చు, ఇప్పుడు పెళ్ళి అవుతుంది. 6 నెలలు హనీమూన్, చాలా హ్యాపీగా ఉంటాడు. తర్వాత మూన్ ఉంటుంది కానీ హనీ వెళ్ళిపోతుంది, ఖర్చులు పెరుగుతాయి కదా. ఈ లోపల 1 year అయ్యేటప్పుడు ఇంకో బోనస్ వస్తుంది, సురేష్ వస్తాడు. సో ఒక్కడితో చాలు మంచి చదివించుకుందామంటే మిగతా అందరూ అడుగుతారు రెండో కూడా. ఇప్పుడు ఒకడు చాలు నాకంటే మానసిక సమస్యలు వస్తాయి ఒకడైతే. ఇద్దరు ఉండాలి. వాడికి వస్తాయో లేదు తెలియదు కానీ ఇద్దరిని పెంచి వీళ్ళు గ్యారంటీగా వస్తాయి. ఇవాళ పేరెంట్ అంటే పేరెంట్ అనమాట, రెంట్ పే చేయాలి పిల్లల్ని పెంచాలంటే. సో ఇప్పుడు ఖర్చు పెరిగింది, ఇన్కమ్ పెరగలా. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్కి వెళ్దామా, ఏ బుక్ చదువుదాం, ఈ నెట్వర్క్ మార్కెటింగ్, అది మొత్తం మీద 100 రకాల ప్రయత్నాలు పెడతాడు. సో ఇప్పుడు తెలుసు తనకి ఏం చేయాల్సి ఉండాల్సిందే అని పిల్లలకి అదే చెప్తాడు. కానీ పిల్లలకు కూడా ఇతనికి ఎలా అర్థం అవ్వలేదో వాళ్ళకు కూడా ఇవాళ అదే అర్థం అవ్వట్లేదు. అన్ఫార్చునేట్లీ ఇవాళ ప్రతి యువతకి వాళ్ళ తల్లిదండ్రులు అయితే తప్ప పిల్లలతో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో సో లగేజ్ అనమాట. తెలిసినా కానీ ఆ బాధ్యతల వల్ల అతను చేయలేనటువంటి పరిస్థితి. ఇవాళ 98% మీకు కనుక ఒక 5 కోట్లు మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటే మీరు చేసే జాబ్ మీరు చేస్తారని అడిగితే ఎంతమంది చేస్తామని చెప్తారు? వెరీ ఫ్యూ, వెరీ ఫ్యూ. మేబీ 1-2% సే yes, I would like to do. It is not they love to, it is they have to. ఏదో మన్మధుడు సినిమాలో చెప్తారు కదా, బ్రహ్మానంద గారి మీద లవ్ మ్యారేజ్ అంటే, లేదండి ఆవిడ ప్రేమించింది, నేను ప్రేమించాల్సి వచ్చింది అని. అలాగే ఇష్టపడి కాదండి, ఇష్టపడాల్సి వస్తుంది అనమాట ఇవాళ. సో తప్పదు కాబట్టి జీవిస్తున్నారు అనమాట. ఇవాళ అందరూ చెప్తారు బీ హ్యాపీ, ఆనందంగా ఉండని చెప్తారు. మరి ఎవరు హ్యాపీగా ఉన్నారు? చిన్నపిల్లలు రోజుకి 300 నుంచి 400 సార్లు నవ్వుతారట. పెరిగే పిల్లలు 17 సార్లు నవ్వుతున్నారట. ఒకసారి పెళ్ళి అయ్యాక పిల్లలు వచ్చాక ఫోటోగ్రాఫర్ గుర్తు చేయాల్సి వస్తుంది, స్మైల్ ప్లీజ్ అని. ఫర్గాటన్ లాంగ్వేజ్ అయిపోయింది అది. సో అడిగండి ఎవరు హ్యాపీగా ఉన్నారు? స్టూడెంట్ హ్యాపీగా ఉన్నాడా? జాబ్ వచ్చాక, జాబ్ వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? పెళ్ళి అయ్యాక, పెళ్ళైన వాళ్ళు, పిల్లలు వచ్చాక, పిల్లలు ఉన్న వాళ్ళు, వాళ్ళు పెరిగి సెటిల్ అయ్యాక, వాళ్ళు పెరిగిన వాళ్ళు, రిటైర్ అయ్యాక, రిటైర్ అయిన వాళ్ళు, ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాక, ఓల్డ్ ఏజ్ హోమ్లో అడగండి ఆర్ యూ హ్యాపీ? పాత రోజులే చాలా బెటర్ అండి అంటాడు. మరి ఎవరైనా హ్యాపీగా జీవిస్తున్నారు? ఒకవేళ ఓల్డ్ ఏజ్లో వాళ్ళని వెళ్ళి మీరు మీ లైఫ్ తిరిగిస్తే ఎలా జీవించారో అలాగే జీవిస్తారా, మరోలా జీవిస్తారంటే డెఫినెట్లీ ఇలా మాత్రం జీవించరు అంటాడు. కానీ వాళ్ళకి అవకాశం లేదు. దర్ ఇస్ ఎ గుడ్ న్యూస్, మనకు అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఓల్డ్ ఏజ్ హోమ్లో లేము, మన ఏజ్ ఇంకా 90 కాదు. అండ్ వాళ్ళకి ఈ వయసులో ఎలాంటి ఇంపాక్ట్ క్లాసులు లేవు. సో తిరిగి మనం ఓల్డ్ ఏజ్లో బాధపడకుండా ఉండాలంటే అప్పుడు ఏం చేస్తే ఆనందంగా ఉంటాం ఇప్పుడు ఆలోచించాలి. బేసికల్లీ దే డూ 4 మిస్టేక్స్ అట. సో వాళ్ళని అడిగితే ఫస్ట్ మిస్టేక్ ఏం చెప్తారంటే, వీ నెవర్ లివ్డ్ అవర్ లైఫ్ హ్యాపీలీ, వీ ఆల్వేస్ పోస్ట్పోన్డ్, ఆఫ్టర్ దిస్, ఆఫ్టర్ కార్, ఆఫ్టర్ హోమ్, ఆఫ్టర్ జాబ్, ఆఫ్టర్ దిస్. అండ్ ఇక్కడ దాకా వచ్చేసాం. దట్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్. అందుకే జీసస్ అంటాడు, సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ టు యూ అని. ఫస్ట్ ఆనందంగా ఉండి నీకు అన్ని దొరుకుతాయి. అండ్ ఓన్లీ పీపుల్ లైక్ చిల్డ్రన్ కెన్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. చిన్నపిల్లలు లాంటి వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు. ఎలా ఉంటారండి చిన్నపిల్లలు? ఇప్పుడు చిన్నపిల్లలు హ్యాపీగా నవ్వుతూ ఉండేవాళ్ళు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉంటారండి. చిన్నపిల్లలు ఏ పని చేస్తే ఆ పనిలో లీనం అవుతారు. ఒక బొమ్మ గీస్తే పూర్తిగా అందులో లీనం అవుతారు. ఒక ఆట ఆడితే అందులో లీనం అవుతారు. ఏడిస్తే కూడా 100% ఏడుస్తారు. అందుకే అంత ముద్దుగా ఉంటారు వాళ్ళు. ఏ పని చేసినా పూర్తిగా లీనం అవడం అనేది చిన్నపిల్లల స్థితి. చైల్డిష్నెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ చైల్డ్ లైక్నెస్. చైల్డిష్నెస్ ఏంటంటే అంతా నాకే కావాలి అని. 10 బొమ్మలనే 11 తమ్ముడికి నాకే అంటాడు. ముగ్గురు మనుషుల్లో 3 రకాలు అంటారు, దేవతలు, మానవులు, రాక్షసులు. దేవతలు ఎవరంటే నా జీవితం నాదే, దేవతలు ఎవరంటే నీది నీదే, నాది కూడా
మీదే. ఇప్పుడు మన స్వామీజీ ఉన్నారు, మీ లైఫ్ మీదే, మా లైఫ్ కూడా మీదే. కలాం గారు కానీ, మన మదర్ తెరిసా కానీ. సో మానవులు ఎవరంటే నీది నీదే, నాది. మరి రాక్షసులు ఎవరంటే నాది నాదే, నీది. అంతే కదండి డిఫరెన్స్ అది. సో ఈవేళ ఒక గంట సేపు హ్యాపీగా ఉండాలంటే IPL క్రికెట్ చూడండి, 3 గంటలు హ్యాపీగా ఉండాలంటే సినిమా చూడండి, రోజు హ్యాపీగా ఉండాలంటే పిక్నిక్ వెళ్ళండి, వారం హ్యాపీగా ఉండాలంటే హాలిడేకి వెళ్ళండి, నెలలు హ్యాపీగా ఉండాలంటే కొత్త జాబ్ ఎత్తుకోండి, సంవత్సరం హ్యాపీగా ఉండాలంటే పెళ్లి చేసుకోండి. మరి జీవితం అంతా హ్యాపీగా ఉండాలంటే నచ్చిన పని చేయండి, లేదా వచ్చిన పని నచ్చినట్లు మరచుకోండి, అంతే. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లేదా పెళ్లి చేసుకున్న అమ్మాయిని, ఇంకో దారి లేదు కదా. దట్స్ ఆల్. బికాస్ దేవుడు మనకి ఎప్పుడు కూడా 3 అవకాశాలు ఇస్తాడండి. నీకేదైనా నచ్చలేదా, చేంజ్ ఇట్. నువ్వు చేంజ్ చేయలేవా, యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ చేయలేవా, వదిలే, లీవ్ ఇట్. 3 ఒకటి చేయలేవా, సఫర్. You came to Hyderabad for some opportunity. There are some things you can't change. You can't change the traffic, you can't change pollution, you can't change Hussain Sagar. నీకు నచ్చబడి ఏం చేయలేవు. You have to accept once you want in Hyderabad an opportunity. ఏదైతే మార్చలేవో దాన్ని యాక్సెప్ట్ చేయి, ఏదైతే యాక్సెప్ట్ చేయలేవో దాన్ని మార్చి, ఏదైతే యాక్సెప్ట్ చేయలేవో మార్చలేవో లీవ్ ఇట్. నీకు నచ్చలేదు హైదరాబాద్, వదిలేయండి, ఎవడు ఉండమన్నాడు ఇక్కడ. Once you want an opportunity, you also have to accept the disadvantage of Hyderabad, because life is a package deal. ఇవాళ మీ జీవితం అంతా కూడా మీరు ఎంచుకున్నటువంటి నిర్ణయాల ఫలితం, రేపటి మీ జీవితం ఇవాళ మీరు తీసుకున్నటువంటి ఎన్నికల ఫలితం. ఇట్స్ చాయిస్ అనేది ఫ్రీడమ్, కానీ కాన్సిక్వెన్స్ ఈజ్ నాట్ యువర్ చాయిస్. అది ఆటోమేటిక్గా వస్తుందండి. కమింగ్ టు ఇంపాక్ట్ ఈజ్ యువర్ చాయిస్, బట్ గెటింగ్ ఇన్స్పైర్డ్ అండ్ ఇగ్నైటెడ్ ఈజ్ నాట్ యువర్ చాయిస్. దట్ ఈస్ ఆటోమేటిక్గా వస్తుంది మీకు. స్మోకింగ్ ఈజ్ యువర్ చాయిస్, బట్ క్యాన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. యోగా ఈజ్ యువర్ చాయిస్, ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది. కాకపోతే కొన్ని విషయాలు మీ జీవితంలో బాగున్నాయి, కొన్ని విషయాలు బాగలేదు. బాగోలేని విషయాల్ని నాకు ఎందుకు ఇచ్చామని అడుగుతారు. మీరు నిజంగా అర్థం చేసుకుంటే అవి కూడా మీ చాయిసే. ఒక ఆవిడ మా సెమినార్కి వచ్చింది, మీరు ఎన్నన్నా చెప్పండి, మా అత్తగారు నా చాయిసా? నేను అడిగాను ఆవిడ్ని, నాకు ఎందుకు వచ్చింది మా లైఫ్లో ఆవిడ. చూడమ్మా, మీ హస్బెండ్ ఎవరి చాయిస్? లవ్ మ్యారేజ్, నేనే ఎంచుకుని పెళ్లి చేసుకున్నా. మరి మీ హస్బెండ్ ఎంచుకుంటే అత్తగారిని కూడా ఎంచుకున్నట్టే. లైఫ్ అన్నది ప్యాకేజ్ డీల్, బై 1 and get 1 ఫ్రీ లాగా. నేను ఎంచుకుంటే అది వస్తుంది. సో ఈ యొక్క ఇంపాక్ట్ ఎంచుకోగానే ఇందులో వచ్చినటువంటి ఎలాంటి ఫ్యాకల్టీ అయినా మీరు ఎంచుకున్నట్టే. మేబీ మీరు అనుకోవచ్చు, వేణుభగవాన్ ఇస్ ద చాయిస్ ఆఫ్ గంపా నాగేశ్వరరావు గారు కమిటీ అని. వన్స్ యూ చూస్ ఇంపాక్ట్, యూ చూస్ అన్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఇంపాక్ట్, బికాస్ ఇట్స్ లైక్ ఎ ప్యాకేజ్ డీల్. అలాగే మీరు చూసుకునే కెరియర్ కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ, ఏదన్నా కానీ, వన్ చాయిస్ యూ విల్ హ్యావ్ ఎ చాయిస్, బట్ కాన్సిక్వెన్స్ యూ విల్ నాట్ హ్యావ్ ఎ చాయిస్. ఒకసారి కంపెనీ ఎంచుకోగానే యూ విల్ చూస్ ద బాస్, నాట్ ఈవెన్ ద ప్రెసెంట్ బాస్. టుమారో ద బాస్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఈవెన్ దెన్ యూ హ్యావ్ చూజన్ దట్ పర్సన్ ఆల్సో యాజ్ ఎ ప్యాకేజ్ డీల్. నచ్చలేకపోతే ఏ సందర్భంలో అన్నా 3 ఆప్షన్స్, బంపర్ ఆఫర్, చేంజ్ ఇట్, యాక్సెప్ట్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. నౌ నెక్స్ట్ 1 hour, whether you like it or not, you have to accept my face. You can't change me. You can't change and you can't accept. The only option is leave it from the back door. అది కూడా చేయలేదనుకోండి, గంట సేపు నన్ను చూస్తూ సఫర్ అవ్వాలి, తిట్టుకుంటా. అదే సామాన్యులు చేస్తారు. కంప్లైంట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ చిల్డ్రన్. దే కంప్లైంట్, దే డోంట్ డూ ఎనీ యాక్షన్, కీప్ ఆన్ కంప్లైంటింగ్, క్రిటిసైజింగ్. కాంప్లిమెంట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ అడల్ట్స్. లోపల కంప్లైంట్ ఉంటుంది, కానీ పైకి మాత్రం పర్సనాలిటీ డెవలప్మెంట్, పైకి మాత్రం మంచి బిహేవియర్ పెట్టుకుంటాడు. వేళ చూడండి, మన పేరుకి పర్సనాలిటీ అంటున్నాం, కానీ ఇంపాక్ట్లో జరిగేది యాక్చువల్గా క్యారెక్టర్ డెవలప్మెంట్. పర్సనాలిటీ వేరు, క్యారెక్టర్ వేరు. ఒక చెట్టుకి వేరు అన్నది క్యారెక్టర్, చెట్టు అన్నది పర్సనాలిటీ. ఒక బిస్కెట్ ఉంది, ఒక బిస్కెట్ కవర్ ఉంది. బిస్కెట్ అన్నది క్యారెక్టర్. సో క్యారెక్టర్ బాగుంది, పైన ప్యాకింగ్ బాగోతే బిస్కెట్ కొనము. సో ప్యాకింగ్ బాగుంది, బిస్కెట్ బాగోతే రెండోసారి కొనము. పర్సనాలిటీ అన్నది ఫస్ట్ ఇంప్రెషన్ పనికి వస్తుంది, క్యారెక్టర్ అన్నది దాన్ని నిలబెట్టుకోవడానికి పనికి వస్తుంది. So I think video working? Good. So let us see that. మరి మనందరం మారాలి కదా, మార్పు అంటే ఏంటో చూద్దాం. What this organization desperately needs is change. Easily erasable. అది కాదండి చేంజ్ అంటే. ఇఫ్ యూ అబ్జర్వ్, ద రియల్ చేంజ్ ఈజ్ క్లీనింగ్ ద బోర్డ్.
You can't write anything new on already written board. On an empty board, anything new is possible. నాగేశ్వరరావు గారు చెప్తారు. సో యూ నో సమ్ థింగ్స్ అండ్ యూ నో దట్ యూ నో. కొన్ని విషయాలు మీకు తెలుసు. సమ్ థింగ్స్ యూ డోంట్ నో అండ్ యూ నో దట్ యూ డోంట్ నో. కొన్ని విషయాలు మీకు తెలియదు అనే విషయం మీకు తెలుసు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ యూ డోంట్ నో అండ్ యూ డోంట్ ఈవెన్ నో దట్ యూ డోంట్ నో. చాలా విషయాలు మీకు తెలియదు అనే విషయం కూడా మీకు తెలియదు. అదేదో అమెరికా గురించి అంటార్క్టికా గురించి కాదు. దట్స్ అబౌట్ యూ అండ్ యువర్ సెల్ఫ్. దట్స్ కాల్డ్ డార్క్ ఏరియా. దట్స్ కాల్డ్ ఎ పొటెన్షియల్. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయంటే లైట్ వేస్తాయి. ఇక్కడ నుంచి మీరు మన సెంటర్ వరకు పరిగెట్టండి, మన అక్కడ ఇందిరా పార్క్ వరకు అనుకుంటే అందరూ ప్రయత్నిస్తారు. 1 lakh ప్రైజ్ ఇస్తాం ఎవరు ఫస్ట్ వస్తే అని. కానీ అర్ధరాత్రి అమావాస్య స్ట్రీట్ లైట్ లేదు, మూన్ లైట్ లేదు. ఇప్పుడు పరిగెట్టగలరా? పరిగెట్టలేరు. ఎందుకంటే చీకటి కనుక. మీరు పరిగెట్టలేక కాదు, అదే లైట్ ఉన్నప్పుడు మీరు పరిగెట్టగలుగుతారు. అంటే ఎప్పుడైతే లైట్ లేదో మీ యొక్క ఫుల్ పొటెన్షియల్ బయటికి రాదు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయంటే లైట్ వేస్తాయి. లైట్ వేసినప్పుడు యువర్ పర్ఫార్మెన్స్ విల్ కమ్ అవుట్. సో ఇందాక స్వామీజీ చెప్పినట్టుగా బుద్ధుడిని ఆయన చెక్కలేదు. సో బుద్ధుడు ఆ రాయిలో ఉన్నటువంటి అనవసరమైన మెటీరియల్ తీసేస్తే బుద్ధుడు బయటకు వచ్చాడు. కానీ ఆయనకి బుద్ధుడు ఎలా ఉండాలో విజన్ ఉంది కాబట్టి ఏది ఉంచాలి ఏది తీసేయాలి తెలిసింది ఆయనకి. ఒకవేళ బుద్ధుని ఎప్పుడూ చూడలేదనుకోండి ఆయన లైఫ్లో, అప్పుడు ఏం చేస్తాడు? ఏది ఉంచుతాడో ఏది తీసేస్తాడు. ఉంచాల్సింది తీసేస్తాడు, తీసేయాల్సింది ఉంచేస్తాడు. అప్పుడు బుద్ధ బదులు బుద్ధు అంటే మొద్దు వస్తాడు. సో మనకు ఉన్న సమయం మరి 2 hours, నౌ ఇట్ హెస్ కమ్ టు 1 hour. కాబట్టి మనం చాలా తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ద వెరీ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ నాట్ టు టీచ్ యూ సంథింగ్, but to remove something unwanted, so that you yourself discover a possibility, invent a possibility, create a possibility for your future. 3 విషయాలు చాలా ముఖ్యమండి. ఫ్యూచర్, ప్రెజెంట్ అండ్ పాస్ట్. ఏది ముఖ్యమండి? ఎక్కువగా ప్రెజెంట్ ముఖ్యం. సో లెట్ us say that మనం అందరం కూడా చెప్తాం మన ప్రెజెంట్ చాలా ముఖ్యం అని. మరి ఎంతమంది నిజంగా ప్రెజెంట్లో ఉంటున్నాం? సపోజ్ ఇక్కడ ఆయన ఉన్నారు, మీ పేరేంటండి? మీరే మహేష్ ఉన్నారు. మహేష్ ఒక 5 సంవత్సరాలు మంచి జాబ్లో సెటిల్ అయ్యారు. సో ఆయన మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది, లవ్ మ్యారేజ్. సో అమ్మాయి ఇవాళ వచ్చింది February 14th. మహేష్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఇవాళ మనం చాలా హ్యాపీగా ఉందాం. సినిమాకి వెళ్దాం, పార్క్ వెళ్దాం, మన లుంబిని పార్క్, ఐమాక్స్ థియేటర్, రెస్టారెంట్కి. ఇవాళ జీవితంలో మనం మరపురాని రోజుగా తయారు చేసుకుందాం. లెట్ us మేక్ ఇట్ ఎ మోస్ట్ మెమరబుల్ డే. ఇస్ దట్ ఓకే? సో కానీ రేపు నా పెళ్లి సీనుతో ఉంది, నువ్వు తప్పకుండా రావాలి దానికి. Will you enjoy now? Present happy kada? Why worry about tomorrow, yaar? Why don't you be happy in the present? Because we all say that present is important. But oka vyaktiki oka job chestunnadu atanu 2 lakhsala jeetam kada management pilisinది. So you have done a great service to our company and really we are happy with you. Kani ee nela kuda meer happy ga undandi. Next month matram we don't need your service. Can you be happy this month? So when the future is not certain, people are depressed, people are not happy, isn't it? సపోజ్ మహేష్ వాళ్ళ నాన్నగారు చెప్పారు, మహేష్ ఇవాళ అర్ధరాత్రి నువ్వు ఒక నాంపల్లి స్టేషన్కి వెళ్ళి మన దూరపు చుట్టూ ఒక ఆవిడ ఓల్డ్ లేడీ అబౌట్ 85 to 90 years ఆవిడ వస్తుంది హైదరాబాద్. ఆవిడకి హైదరాబాద్లో రొమాంటిక్ బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడాలని కోరిక కలిగింది. నువ్వు పల్సర్ బండి వేసుకెళ్ళి ఆవిడ పికప్ చేసుకుని నెక్స్ట్ 2 days ఇంకేం పని చేయకుండా పని చేయంటే మహేష్ ఎగ్జైట్ అయిపోతాడా? నాన్న క్యా మొక్కది అంటాడా? కర్మ అనుకుంటాడు. నిద్రలే పంపించాలి. బలవంతంగా వెళ్తాడు. స్టేషన్లో వెయిట్ చేస్తున్నాడు. వర్షం, చలి వస్తుంది. సో అప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది, ట్రైన్ 2 గంటలు ఆలస్యంగా నడుస్తుందని. సో ఇప్పుడు ప్రజెంట్ బాగుందా అని హ్యాపీయా? ఇప్పుడు ఎవరైనా నాలాంటి వాడు ఎవరైనా వెళ్ళి బీ హ్యాపీ అంటే ఎలా ఉంటుంది? ఒళ్ళు మండుతుంది. మీకు ఉండాల్సిన అలాంటి బామ్మ అంటాడు. Isn't it? Why is not happy? Because the future is not so exciting. Suppose వచ్చే ఆవిడ బామ్మ కాదు, కానీ బామ్మ వీళ్ళ అత్త కూతురు స్వీట్ 16 ఇలియానా లాగా ఉంటుంది. సో ఇప్పుడు మహేష్ ని కుదరబోతే చెప్పు, నేను శ్రీనుడిని పంపిస్తానంటే ఊరుకుంటాడా? నాన్న నీ మాట వేదవాక్ అంటాడు. 2 గంటల ముందే వెళ్ళి ఉంటాడు అక్కడ. సో సిచ్యువేషన్ మారలేదు, వెదర్ మారలేదు, కండిషన్ మారలేదు. ద ఓన్లీ థింగ్ ఈస్ ద ఫ్యూచర్ హ్యాస్ చేంజ్డ్. ఇఫ్ ద ఫ్యూచర్ ఈస్ ఇన్స్పైరింగ్, ద ప్రెజెంట్ ఈస్ ఎక్సైటింగ్. దట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ టు క్రియేట్ ఎ ఫ్యూచర్ విచ్ విల్ టచ్ us, move us, inspire us and ignite us. That kind of future makes us alive. అలాంటి ఫ్యూచర్ మన యొక్క ప్రజెంట్ మారుస్తుంది. Why we have won the World Cup? Last 4 years back మనం ఓడిపోయినప్పుడు సచిన్ టెండూల్కర్ created this future. We will lift the World Cup in Mumbai in 2011 particular day because the day also is fixed.
And he has created that vision for everybody. Everybody has the same vision. ఫారెస్ట్ కంపెనీ సినిమా తీసిన తర్వాత డైరెక్టర్ని అడిగారు, సో ఎంత బాగా ఎలా తీశారని. వి ఆల్ వాంట్ టు మేక్ ద సేమ్ మూవీ. ఇట్స్ నాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ ఆర్ సంబడి ఎల్స్ వాంట్ టు మేక్ ఇట్ డిఫరెంట్ వన్. సో విజన్ ఇస్ ద కామన్. సో వరల్డ్ కప్ తర్వాత, మన ఇండిపెండెన్స్ తర్వాత, కార్గిల్ వార్ తర్వాత భారతదేశాన్ని మళ్ళీ ఏకం చేసిందంటే మరి రీసెంట్ వరల్డ్ కప్. Perhaps that energy transmuted into Anna Hazare movement also. So this is a great moment we are all experiencing now. Maybe if I have little time, so Dhoni nunchi kuda mana konni leadership qualities నేర్చుకోవచ్చు. Last lo I made a presentation. If I don't have opportunity to present you, at least I will upload, taking the help of Viswanathan garu ela cheyalo dantlo upload ana chestana presentation. So we are talking about future, present and past. See, when you listen, don't listen for the sake of knowledge, because knowledge important. Informations అన్ని గ్యాదర్ చేస్తే నాలెడ్జ్ వస్తుంది. బట్ నాలెడ్జ్ వల్ల మనిషికి జస్ట్ ఈజ్ లైక్ ఏ కంప్యూటర్ స్టోర్ హౌస్. నాలెడ్జ్ ఏమి దానివల్ల ఇవాళ మనకి నాలెడ్జ్ ఏమి తక్కువ లేదండి. అసలు స్టోర్ చేసుకునే మీరు రిఫర్ చేస్తారా కంప్యూటర్లో? మళ్ళీ కావాలంటే గూగుల్కి వెళ్ళి తెచ్చుకుంటారు. అది రైట్ రాంగ్? 1930s ఎవ్రీ 70 yearsకి ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ డబుల్ అయ్యేదట. 1970sకి 30 yearsకి ఒకసారి ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ డబుల్ అయ్యేదట. సో 2010 yearకి వచ్చేసరికి ఎవ్రీ 11 hours ద నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్, హోల్ వరల్డ్ ఈస్ గెటింగ్ డబుల్డ్. మీరు ఎంత పెట్టుకుంటారు ఇక్కడ? సో ఇన్ఫర్మేషన్ లీడ్స్ టు నాలెడ్జ్, నాలెడ్జ్ లీడ్స్ టు ఇంటెలెక్ట్. ఇంటెలెక్ట్ అంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఆల్రెడీ స్టోర్డ్ నాలెడ్జ్ని ఇగ్నైట్ చేస్తుంది ఉన్న నాలెడ్జ్ అనమాట. మన దగ్గర బోర్వెల్ ఉంది, బోర్వెల్ వాడకపోతే నీళ్ళు రావు. అప్పుడు ఏం చేస్తాం? చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి 4-5 బకెట్ నీళ్ళు తెచ్చి దీంట్లో పోస్తాం. అప్పుడు వ్యాక్యూమ్ మళ్ళీ ఫిల్ అయింది, అప్పుడు కొడితే ఫస్ట్ పోసిన నీరు బయటకు వస్తుంది, అది తాగము. కానీ ఇది గ్రౌండ్ వాటర్ని వ్యాక్యూమ్ ఫిల్ చేసి గ్రౌండ్ వాటర్ని కనెక్ట్ చేస్తుంది, అప్పుడు అది బయటకు వస్తుంది, అది తాగుతాం. ఏది మనది? పోసింది మనదా, లోపల తెచ్చింది మనదా? రెండు మనవి కాదు. ఇది మనం అరువు తెచ్చుకున్నాం, అది మనది కాదు. ప్రయత్నం అంటూ ఉంటే నీ ద్వారా వచ్చేదే ఇంటెలిజెన్స్ అంటే. So information leads to knowledge, knowledge leads to intellect. Intellect is a subconscious mind activity, but intelligence is a different game altogether. Intelligence is a flow which is not there here, but you can be a channel. Internet ki vellanu, na laptop is subconscious mind, I am like a conscious mind, but internet is like a super conscious mind. So I don't have to be genius, but Albert Einstein చెప్పినట్టుగా how he became genius, and I am not genius but I am curious. That is how I became genius. So you don't have to born genius, but if you have the curiosity, that's what Jesus says, ask and shall be given, knock and shall be opened, search and shall be found. సో సిమిలర్లీ మేబీ ఆయన ఇంటర్నెట్ గురించి చెప్పుంటాడు. సో సిమిలర్లీ హౌ మీరు ఎలా అడిగితే ఎలా వస్తుంది? గూగుల్లో కీవర్డ్ టైప్ చేయాలి. దట్ ఈస్ ద కీ. ద కీ ఈజ్ నథింగ్ బట్ గోల్. యువర్ గోల్ ఈస్ ద కీ వర్డ్ టు ఓపెన్ ఇంటెలిజెన్స్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ అవైలబుల్ టు యూ. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఆయన ఉన్నారు, ఆయన మధ్యలో ఏముంది? లైట్ ఉంది, స్పేస్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. రేడియో తరంగాలు, టీవీ తరంగాలు, సెల్ ఫోన్ తరంగాలు ఉన్నాయి లేదండి ఇక్కడ. సో ఇందులో కూడా సెల్ ఫోన్లో ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్, టీవీలో ఈటీవీ, మా టీవీ, ఓటీవీ, వేస్ట్ టీవీ, చాలా తరంగాలు ఉన్నాయి కదా. ఇవన్నీ మీ బుర్రలో దూరుతున్నాయా? దానికి రిసీవర్ కావాలి. సిమిలర్లీ దేర్ ఆర్ సో మెనీ థాట్స్ ఆర్ అరౌండ్ యూ రైట్ నౌ. ఈవెన్ థాట్స్ ఆఫ్ కృష్ణ, థాట్స్ ఆఫ్ వివేకానంద, థాట్స్ ఆఫ్ జీసస్, థాట్స్ ఆఫ్ సాక్రటీస్, వెరీ మచ్ అరౌండ్ యూ. బట్ వాట్ మ్యాటర్స్ ఈస్ వాట్ ఆర్ యూ ట్యూన్ టు. ఈ రేడియో స్టేషన్లో దేనికి ట్యూన్ చేస్తే అది ఎలా వస్తుందో, నువ్వు దేనికి ట్యూన్ చేస్తే యూ రిసీవ్ దట్ కైండ్ ఆఫ్ థాట్స్. దట్ ఇస్ హౌ. సో మొదటిసారి ఒక రైటర్ పుస్తకం రాస్తుంటే సో రైటర్ని పెన్ ఫాలో అవుతుంది, బట్ ఒకసారి అతను డీప్గా ఇన్వాల్వ్ అయిన తర్వాత ద రైటర్ విల్ ఫాలో ద పెన్. సో సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విల్ హ్యాపెన్ టు ఎవ్రీ సైంటిస్ట్, ఎవ్రీ పర్సన్ హూ యాక్సెస్ టు ది జీనియస్. సో దట్ సచ్ పీపుల్ ఆర్ కాల్డ్ జీనియసెస్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్, ప్రెజెంట్ అండ్ పాస్ట్. ఒక కారుకి ముందు అద్దం ఉంది, వెనకాల అద్దం ఉంది, స్టీరింగ్ ఉంది. ఏది ఇంపార్టెంట్ అండి మూడిట్లో? Steering is present, front view mirror is the future, rear view mirror is the past. So now tell me which is most important out of the three? Steering. ఇప్పుడు నేను ముందు అద్దం బ్లాక్ పెయింట్ వేస్తాను, ఇప్పుడు ఎలా డ్రైవ్ చేస్తారు? There is no future, only you are happy in the present. You are blissful in the present, but there is no future to drive. ఎక్కడికి వెళ్తారు మీరు భవిష్యత్తు కనబడిపోతే? All happy people are successful, all happy people are useful. His life purpose is just to be happy. Well, Anna Hazare may not be happy with the pressures, but his life is useful. Vivekananda story, just a lot of troubles he also undergone, but his life was useful. See? And Nagesh and me,
You think that motivational speakers will not have a tough times? We may have more challenging times than ordinary people. Right? Life purpose is not just to be happy. That's what Martin Luther King says. If you have not discovered something worth dying for, you are not fit to live. You must be able to dedicate your life for a higher cause. Such cause makes you bigger. So you must have such a high goals in life. Even if you fall, you must fall like a Niagara fall. How beautiful the falling is. While falling, the turbines are rotated and electricity is produced. Even the falling is not the end. దాని ప్రయాణంలో ఎంతో మందికి సాగు నీరు అందిస్తుంది. So there are three things. So front view mirror అనేది future, rear view mirror అనేది past, and steering is the present. ఇప్పుడు ఏది ముఖ్యం? స్టీరింగ్ తీసేస్తే ఇవాళ చాలా మంది అంబిషన్ డ్రివెన్. సో ఈ అంబిషన్ వల్ల స్ట్రెస్ వల్ల ప్రజెంట్ లో హ్యాపీగా ఉండలేకపోతున్నారు. రకరకాల వ్యాధులు వస్తున్నాయి. దట్ ఈస్ టుడేస్ ప్రాబ్లం. ఒక అడవిలో ఒక పులి ఉంది, ఒక లేడీ ఉంది. పులి బతకాలంటే లేడీ కంటే వేగంగా పరిగెత్తాలి, లేడీ బతకాలంటే పులి కంటే వేగంగా పరిగెత్తాలి. కానీ రెండిట్లో పులి స్ట్రాంగ్, కానీ యావరేజ్లో 13 సార్లు ట్రై చేస్తే కానీ లేడీ పిల్ల దొరకదంట. అంటే అదేమన్నా టార్గెట్ లేకుండా వెళ్తుంది, ఆ గుంపులో ఒక్క దాని మీద టార్గెట్ చేసి వెళ్తుంది. అలా ఎంత పరిగెట్టినా పులి పరిగెడితే లేడీ కూడా చెంగు దూక్కుంటూ వెళ్ళిపోతుంది. అలా పులి పరిగెట్టి ఆఖరికి ఆఫ్టర్ ఆల్ ఒక లేడీ కోసం ఎంతో దూరం పరిగెట్టాలా, ఎంతసేపు. ఇవాళ ఇది కాకపోతే రేపు ఇంకోటి పట్టుకుంటారని ఆగి వెనక్కి వెళ్ళిపోతుంది. దానికి చాయిస్ ఉంది. అలా లేడీ కూడా పరిగెట్టి ఆఫ్టర్ ఆల్ ఒక పులి కోసం ఎంత పరిగెట్టాలని ఆగి వెనక్కి చూసింది అనుకోండి, దీనికి చాయిస్ లేదు. సో వన్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ ఫుడ్, వన్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ లైఫ్. ఇఫ్ యూ రన్ ఆఫ్టర్ ఫుడ్ యుల్ బి టైర్డ్, ఇఫ్ యూ రన్ ఆఫ్టర్ లైఫ్ యుల్ బి చార్జ్డ్. అదే మనకి చెప్పింది ధర్మ అర్థ కామ మోక్ష అని. డూ యువర్ ధర్మ. నీ ధర్మం నువ్వు సరిగ్గా చేయకపోయినా అది ధర్మం, పరధర్మం పర్ఫెక్ట్గా చేసినా అది అధర్మం. హౌ బ్యూటిఫుల్. అని కృష్ణుడు ఒకటే చెప్తాడు, కర్మలు చేయడం నీకు హక్కు కలదు, ఫలితం అందు లేదు. కానీ నాకు ఫోన్ చేసి ఇంకో మాట చెప్పాడు, ఫలితం కర్మలను బట్టే ఉంటుంది అని. 275 చేయాలి రన్, కానీ ప్రతిసారి బాల్ వచ్చినప్పుడు స్కోర్ ఎంత అని ధోని అక్కడ చూసాడు అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? సో హ్యావ్ ద ఇంటెన్షన్. మీరు బెంగళూరు వెళ్ళాలి, టార్గెట్ ఉంది, కానీ కారులో వెళ్తున్నారు, దారింతో నేను బెంగళూరు వెళ్ళాలంటే సీదా ఎర్రగడ్డ వెళ్తారు. హ్యావ్ ద ఇంటెన్షన్ దట్ యూ నీడ్ టు గో టు బెంగళూరు. ఈవెన్ అర్ధరాత్రి ప్రయాణించినా మీ హెడ్లైట్ ద్వారా, సైన్ పోస్ట్ అనేటటువంటి గైడెన్స్ ద్వారా యూ కెన్ రీచ్ యువర్ డెస్టినేషన్. సో హ్యావ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద డెస్టినేషన్, బట్ యువర్ ఫోకస్ మస్ట్ బి ఇన్ ద ప్రెజెంట్. అందుకే మనం ఒక దేవుడిని దండం పెట్టుకుంటాం ప్రతి ఏ పని చేసినా కానీ. హిందూ ధర్మంలో ఎవరండి అయినా విఘ్నేశ్వరుడు సింబాలిజం కదండి. ఎవరో చెప్పే ఉంటారు ఇంతమంది స్పీకర్స్లో, పెద్దగా ఆలోచించు. ఎంత పెద్దగా ఆలోచించినా చిన్ని కళ్ళు, ఫోకస్ పెట్టి చేసే పని మీదే. 3 అన్ఎంప్లాయిడ్ యూత్ ఉద్యోగం కోసం తిరుగుతున్నారట, ఉద్యోగం దొరకలా. సో సాయంత్రం ఆకలేస్తుందని మన రామకృష్ణ మఠకు వస్తే కొంచెం ప్రసాదం పెట్టారు, కొంచెమే ఉంది, ఇది ఎవరు తింటే సరిపోతుంది, సర్లే పడుకుని ఎవరికి మంచి కలిస్తే వాళ్ళు పొద్దున్న తిందామని పడుకున్నారు. సో పొద్దున ఒక ఆయన లేసి, నాకు మా దేవుడు వచ్చాడు, ఆయన ఫుట్బాల్ ఆడుకున్నాం, ఆయనే తినాలనుకున్నాడు. రెండో ఆయన, మాకు మా దేవుడు వచ్చాడు, ఆయన నేను షటిల్ ఆడుకున్నాం. మూడోవాడు కామ్గా ఉన్నాడు, నీకేం రాలేదా, మీ ఇద్దరం పంచుకోమని ప్రసాదం. లేదు, నాకు కూడా కృష్ణుడు వచ్చాడు, నిద్ర లేపి ఏం చేస్తున్నావు, ముందు లేచా ప్రసాదం తినన్నాడు, తినేసి పడుకున్నా అన్నాడు. కలలు కనండి, కానీ డోంట్ ఎవర్ ఇగ్నోర్ టుడేస్. ఇవాళ మీరు అందరూ అనుకోవచ్చు, వన్ డే ఐ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ హోమ్, వన్ డే ఐ విల్ హ్యావ్ ద ఫ్రీడమ్, వన్ డే. దట్ వన్ డే ఇస్ నాట్ దేర్. ఇమేజిన్ దట్ జపాన్లో సునామీ వచ్చింది. సో ఆ యొక్క హౌస్ ఓనర్ మేబీ వ్యాపారం మీద వేరే ఊరు వెళ్ళి వచ్చిండొచ్చు, వచ్చేటప్పటికి ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం 10 కోట్లు ఉంది. క్యాన్ వి కాల్ హిమ్ రిచ్? వి టేక్ సమ్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్. సాక్రటీస్ అంటాడు, మీ అందరికీ బాధలు ఉంటే మీ అందరి బాధలు కనుక ఇక్కడ టేబుల్ మీద పెట్టమని చెప్పి ఎవరిదన్నా సరే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తే, అన్నీ చూసాక నాదే బెటర్ అనుకుని హ్యాపీగా వెళ్ళిపోతారు అది ఇంటికి పట్టుకునేది. We think that our problem is too big in this world. So coming to this past, so మనకు అందరికీ భవిష్యత్తు పిలుస్తుంది. మరి మనం భవిష్యత్తుని ఎందుకు అందుకోలేకపోతున్నాం ఒకసారి మనం చూద్దాం. Is video coming all the places? Okay.
the problem is it is inviting, future is inviting, but we have మనం ఎంత గట్టిగా అతుకుపోయినామంటే గతానికి, we don't want to take that extra step. 21వ శతాబ్దంలో అతిపెద్ద రిస్క్ ఏంటంటే రిస్క్ లేకుండా జీవించడం. ఒక వాడ ఒడ్డునుంటే సేఫ్ అండి, కానీ దాన్ని తయారు చేసింది అందుకు కాదు. నిజానికి సునామీని వచ్చినప్పుడు ఒడ్డునుంటే డేంజర్, మధ్యలో ఉంటే సేఫ్. కంఫర్ట్ జోన్ నుంచి కరేజ్ జోన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు లివ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ లైఫ్. సో బిఫోర్ I get into the actual session, I just want to ask you, how many of you want to be good people? Want to be good at something in life? Want to live a good life? Very good. So, ఎందుకు మీరు అందరూ మంచి వాళ్ళుగా ఉందాం అనుకుంటున్నారు? Do you know the actual truth? Most of us do not have the guts to be great. గొప్ప వాళ్ళయ్యే దమ్ము లేక. There are enough good people in this country, enough good engineers, enough good politicians. Vivekananda is not a good man, not a good speaker. What stops us? ఆర్డినరీకి ఎక్స్ట్రాడినరీకి చాలా ఎక్కువ పని చేయడం కాదండి. బీయింగ్ మోర్ ఆర్డినరీ, బీయింగ్ ఎక్స్ట్రాడినరీ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. లీవ్ లిటిల్ ఈగో. We all have the fear of failure. So we don't need courage to be successful. We need courage to fail. Then only we set higher goals. మనకి ఒక సినిమా చూస్తుంటాం మనందరం. ఆ సినిమాలో ఒక గూండా ఒక అమ్మాయిని లాక్కెళ్ళిపోతుంటాడు. అందరూ చూస్తుంటారు, కానీ ఒకడు వెళ్ళి అతన్ని గట్టిగా ఓ పీకి బీగుతాడు. సో ఎవరికి లేని ధైర్యం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది? మీరు చూస్తుంటారు సినిమా, బట్ లుక్ ఎట్ ద మెసేజ్ వెన్ ఐ షో సంథింగ్ టు యూ. అంత టైం లేదే, కాసేపట్లోనే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అమ్మతో చెప్పి సాయంత్రం బయలుదేరుతున్నాను, సరేనా? అన్నట్టు నీకు లాలీపాప్లు కొంటున్నాను, మర్చిపోన్లే. బాయ్. పట్టపక్కల నడి రోడ్డు మీద, అదే కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఓబులెడ్డి మీద చేసుకున్నాడు. ఎవరా అతను? ఖచ్చితంగా కర్నూలు మాత్రం అయ్యి ఉన్నాడు. సో ఎవరికి లేని ధైర్యం అతనికి ఎందుకు వచ్చిందండి? సో అతనికి ఇతని గతం తెలియదు. గతం లేనప్పుడు మనిషికి మిగిలేది ధైర్యమే. అందుకే శిశువులు జ్ఞానులు ఇద్దరు తప్ప ఇక్కడ సుఖముగా ఉండేది ఎవరో చెప్పంటారు. ఏ చైల్డ్కి భయం లేదు, వాడికి గతం లేదు. అండ్ అన్ ఎన్లైటెన్ డజంట్ బాదర్ అబౌట్ హిస్ పాస్ట్ ఆర్ ఎవరు ఏమనుకుంటారని అని అనుకోరు. వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత అందరూ చాలా డిలైట్ అయ్యారు, బట్ ధోని మాత్రం స్థిత ప్రజ్ఞలాగా చాలా కూల్గా కామ్గా ఉన్నాడు. సరే, సంతోషం వచ్చినప్పుడు అత్యంత ఆనందపడకుండా, దుఃఖం వచ్చినప్పుడు అత్యంత బాధపడకుండా ఉండేవాడు స్థితప్రజ్ఞుడు అని మరి కృష్ణుడు చెప్పిన క్వాలిటీస్ అన్ని మనం ఒక లీడర్లో వాళ్ళు చూస్తున్నాం మనం. సో ఈయన మహేష్ బాబు అన్నానికి అతని గతం తెలియదు. సో ప్రకాష్ రాజ్ అన్నది మన భయం. సో భూమిక అన్నది మన సక్సెస్. సో మన సక్సెస్ని మన భయం లాక్కెళ్ళిపోతుంది. ఎప్పుడైతే గతాన్ని వదిలేసావో ఇల్లో పీకుతావు అంటే యాక్షన్ తీసుకుంటావు. ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటావో ఆవిడ వెనకాలకు వచ్చేసింది. సో మామూలుగా భూమికి వెనకాల ఐ లవ్ యూ రాదు, ఇక్కడ పీకితే అక్కడ వచ్చేసింది. అదే మన సక్సెస్, నేము, ఫేము, మనీ. మరి రెహమాన్ గారు, ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డు కోసం పని చేయలేదు ఆయన, కానీ తన పని వెనకాల పడ్డాడు. సో అవార్డులన్నీ ఆయన వెనకాల పడినాయి. అదే ధర్మ అర్థ అంటే నీ ధర్మం ఎప్పుడైతే నువ్వు నిర్వర్తిస్తావో కొన్నాళ్ళకి ఎక్స్పర్ట్ అవుతావు. నిజానికి కష్టపడక్కర్ల జీవితంలో హార్డ్ వర్క్ వల్ల పెద్ద ఎవరు సక్సెస్ అవ్వరండి, హార్డ్ వర్క్ వల్ల సక్సెస్ అవుతారు. హార్డ్ వర్క్ లేదు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడడం వల్ల అలసిపోయాడండి, ఆడకపోతే అలసిపోతాడు. వికాస్ అనే చిత్రకారుని పొద్దున్నే సాయంత్రం నిలబడి పెయింట్ వేస్తారు, అలసిపోరంటే 1000 రోజులు అలసిపోతాను అన్నాడు. ఇంపాక్ట్ చేసి మన గంపా నాగేశ్వరరావు అలసిపోరండి. ఒకవేళ ఇది లేకపోతే కనుక చాలా అలసిపోతారు ఆ సంవత్సరం అంతా. సో you need to choose a profession which has chosen you before you have chosen.
మీరు ఎంచుకోకముందే ఆ వృత్తి మిమ్మల్ని ఎంచుకుని ఉండాలి, అంటే మీరు కనుగొనాలి. సో గోల్డ్ అండ్ డైమండ్స్ కెనాట్ బి ఇన్వెంటెడ్, దే ఆర్ డిస్కవర్డ్. సో సిమిలర్లీ ద ఫైర్ ఇన్ us is to be discovered. సో అది ఎలా చేయాలన్నది నేను ఫైర్ విత్ ఇన్ బుక్ అని రాశాను. సో మేబీ ఇన్ దిస్ ప్రోగ్రామ్ యూ మే హ్యావ్ ఎన్ గ్లిమ్స్ ఆఫ్ ఇట్. సో మనం గతం గురించి చెప్పుకున్నాం, భవిష్యత్తు గురించి చెప్పుకున్నాం. మన ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, బ్రహ్మ, విష్ణు, గాడ్ అంటే జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్ అండి. ద పాస్ట్ సపోజ్ టు బి డిస్ట్రాయిడ్, అంటే మన గతాన్ని వదిలేయమని కాదండి, మనకు అవసరం లేని గతాన్ని వదిలేయమని. సో వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ పాస్ట్, ప్లాన్ ఫర్ అవర్ ఫ్యూచర్, లివ్ ఇన్ ద ప్రెజెంట్. కానీ మన యొక్క గతం యొక్క విజయాలు మనకు గుర్తొచ్చే కొద్దీ ఈగో పెరిగిపోతుంటుంది, గతం యొక్క అపజయాలు గుర్తొచ్చే కొద్దీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. బట్ విజయం నుంచి కన్నా మనం అపజయం నుంచి ఎక్కువ నేర్చుకోవచ్చు కనుక గతం నుంచి నేర్చుకుని వదిలేయాలి. అందుకే రేర్ వ్యూ మిర్రర్ చిన్నది పెట్టారు, ఫ్రంట్ వ్యూ మిర్రర్ పెద్దది పెట్టారు. గత విజయాల గురించి ఎక్కువ ఆలోచించే కొద్దీ రేర్ వ్యూ మిర్రర్లోంచి చూస్తూ డ్రైవ్ చేసినట్టు. ఒక ట్రైన్ పట్టాల మీద వెళ్తుందట, అందరూ హ్యాపీగా ఉన్నారు. సడన్ గా పొలాల్లోకి వెళ్ళిపోయింది, అందరూ భయపడ్డారు. మళ్ళీ కాసేపటికి పట్టాల మీదకి వచ్చింది. నెక్స్ట్ స్టేషన్లో ట్రైన్ ఆపి డ్రైవర్ని అడిగారు, ఏమో ఎందుకు అలా పొలాల్లోకి నడిపించావని. సార్ పట్టాల మీద కూడా అడ్డొచ్చాడు సార్, ఎంత హార్న్ కొట్టినా వాడు కదలలేదు. ఒక్కడి గురించి అన్ని వేల మంది రిస్క్ తీసుకుంటావా, ఎక్కించేయాల్సింది. సార్ నేను అదే డెసిషన్ తీసుకున్నా, కానీ సడన్ గా ఇడియట్ పొలాల వైపు పరిగెట్టాడండి అన్నాడు. సో మనం అలాగే గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. సో ఆ ఇన్సిడెంట్ వెళ్ళిపోయింది, కానీ ఆ ఒపీనియన్స్ మారలేదు. సో అలాగ రకరకాల సంఘటనలో తీసుకున్న రకరకాల ఒపీనియన్స్ అనే అద్దాల ద్వారా మనం ప్రెసెంట్ని, ఫ్యూచర్ని చూస్తుంటాం. సపోజ్ సంబడి చీటెడ్ యూ, సో ఎవరో మిమ్మల్ని చీట్ చేశారు, అలా రెండోసారి కూడా జరిగింది. మీకు ఇప్పుడు ఇంకా అర్థమైపోయింది ఇక్కడ ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదని డెసిషన్లో నిన్ను నువ్వు నమ్మకూడదని డెసిషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. సో గ్రీన్ కలర్ కళ్ళజోడు పెట్టుకున్నావు. సో అలా మరో చోటు ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. సో అప్పుడు కూడా ఒక ఒపీనియన్ తీసుకున్న ఆడవాళ్ళంతే ఇంతే, ఇంకో కళ్ళజోడు. సో అలా రకరకాల రాజకీయ నాయకుల మీద ఒక కళ్ళజోడు, పాకిస్తాన్ మీద ఒక కళ్ళజోడు, సో బిజినెస్ మీద ఒక కళ్ళజోడు, ఇలాగ ఎల్లో కలరు, బ్రౌన్ కలరు, గ్రీన్ కలర్, ఇన్ని రంగులు పెట్టుకుని నీకు ఉన్న రంగు ఏం కనబడుతుంది? దట్ ఈస్ ద రీజన్, డిస్ట్రాయ్ ద అన్నెసరీ పాస్ట్. మహేశ్వరుడు ఎప్పుడు మెడిటేషన్లో ఉంటాడు. అంటే నో థాట్ ఏ న్యూ థాట్ కెన్ కమ్. జ్ఞాన గంగ ప్రవహిస్తుంది ఎప్పుడైతే గతాన్ని వదిలేసావో. నాకు డబ్బు లేదు అయితే ఏంటి, అప్పులున్నాయి అయితే ఏంటి, నీకెందుకు ఉండాలి టెన్షన్, ఇచ్చినోడికి ఉండాలి టెన్షన్. ఆమె గర్ల్, మనకి చాలా మందికి ఇంకా సిటీలో లేదు అది. ఇవాళ ఎవరు వీకర్ సెక్షన్ అండి, మెన్నా ఉమెన్నా? అది ఒకప్పుడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరు ముందున్నారు ఉద్యోగాల్లో కానీ మన రిజల్ట్స్లో కానీ? ఉమెన్ ముందున్నారు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి స్త్రీ సంఘాలు, శక్తి సంఘాలు మన అని ఎంపవర్ బోల్డ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు శక్తివంతులయ్యారు. కానీ ఈవేళ అబ్బాయిలకి ఎవరు చెప్పలేదు నువ్వు కూడా స్ట్రాంగరా అని. అందుకని వాడు వీక్ అయిపోయాడు. ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే వాడు తట్టుకోలేక ఉన్మాదులుగా వాడు చంపేస్తున్నాడు, చచ్చిపోతున్నాడు. సో ఒక అమ్మాయి ఎవరన్నా అబ్బాయి రిజెక్ట్ చేశారని చంపేయడం చూసారా కన్నా? ఓన్లీ వీక్ విల్ అటాక్, స్ట్రాంగ్ విల్ నెవర్ అటాక్. నెక్స్ట్ 10 సంవత్సరాల్లో సినారియో ఏంటంటే ఈవేళ ఆడపిల్లల నిష్పత్తి తగ్గి ఇప్పుడు 4 కోట్ల మంది ఉమెన్ వర్క్ చేస్తుంటే 2020 కల్లా 15 crores పీపుల్ ఆర్ గోయింగ్ టు వర్క్. బికాస్ ఈవేళ 15 కోట్ల మంది ఆడపిల్లలు చాలా చక్కగా కెరియర్ చదువుకుంటున్నారు, వాళ్ళు అబ్బాయిలు పట్టించుకోవట్లేదు. సో నెక్స్ట్ 10 ఏళ్ళలో ఏ ఆఫీసులో, ఏ డిపార్ట్మెంట్లో చూసినా దెర్ విల్ బి మోర్ ఉమెన్ దాన్ మెన్, అండ్ యూ మే హ్యావ్ టు వర్క్ అండర్ ఉమెన్ బాస్. ఇట్స్ ద రియాలిటీ. సో మెన్ గ్రేటా, ఉమెన్ గ్రేటా అని లేదండి. ఎందుకంటే వీఆర్ నైదర్ మెన్ ఆర్ ఉమెన్. మీరు బాయ్ కాదు, గర్ల్ కాదు. దేర్ ఆర్ ఎనర్జీస్ ఇన్ us, మేల్ ఎనర్జీ అండ్ ఫిమేల్ ఎనర్జీ. దాన్ని అర్ధనారీశ్వర అన్నారు. టుడే మెనీ మెన్ ఆర్ ఉమెన్ ఇన్ ఎనర్జీ, మెనీ ఉమెన్ ఆర్ మెన్ ఇన్ ఎనర్జీ. ఝాన్సీ లక్ష్మీబాయి ఇస్ మెన్ ఇన్ ఎనర్జీ, ఇందిరా గాంధీ మెన్ ఇన్ ఎనర్జీ, కల్పనా చావ్లా మెన్ ఇన్ ఎనర్జీ, సానియా మిర్జా మెన్ ఇన్ ఎనర్జీ. సో క్రియేటివ్ ఫిమినైన్ ఎనర్జీ ఈజ్ అ క్రియేటివ్ ఎనర్జీ, లవింగ్ ఎనర్జీ, అండ్ మేల్ ఎనర్జీ ఈజ్ అచీవ్మెంట్ ఎనర్జీ. రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి మనిషిలో. ఏది ఎక్కువైపోయినా మంచిది కాదు. ఒకవేళ మేల్ ఎనర్జీ, నేను మేల్ డామినేషన్ ఉందనుకోండి, అది 10 years తర్వాత ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ ఉమెన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికే ఆ అబ్బాయిలకు ఆడపిల్లలు దొరకట్లేదు ఊర్లో కూడా. రైట్ రాంగ్? బికాస్ దే హ్యావ్ చాయిస్. డైవోర్స్ రేట్ పెరిగింది అని ఒక టీవీ యాంకర్ నన్ను అడిగింది. సో దీని మీద మీ అభిప్రాయం? చాలా ఆనందంగా ఉందండి. అదేంటండి అలా అంటున్నారు? పూర్వం చాయిస్ ఉండేది కాదు ఉమెన్కి. మంచి మొగుడో, దొంగ మొగుడో, ఈడియట్టో భరించాల్సి వచ్చేది చివరి వరకు. ఇప్పుడు అలా భరించాల్సిన అవసరం లేదు. ఒక ఆటోనే ఒక అరగంట ట్రావెల్ చేసే ఆటోనే వాడు మంచోడా కాదా, ఆటో బాగుందా లేదా చూసి చాయిస్ చూసుకుంటాం, వేరే చాయిస్ లేకపోతే తప్ప. అలాంటిది లైఫ్ లాంగ్ జర్నీ ఎలా ఉండాలి? ఎర్లియర్ నో చాయిసెస్, నౌ దే హ్యావ్ చాయిసెస్. సో 10 years తర్వాత there is going to be more divorces because men are not changing. And
ఉమెన్ కెరీర్ ఓరియంటెడ్ కాబట్టి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. లేట్ మ్యారేజెస్ పిల్లలు కనడానికి అసలు టైం లేదు. ఒకవేళ కన్నా పెంచడానికి అసలు టైం లేదు. ఇంట్లో వంట ఆడవాళ్ళు వండుతారని కలలో కూడా అనుకోకండి. That is going to be, this is happened in 1960 in America, which is going to repeat in India. So there's a time to respect each other as an individual, not as a woman, not as a man. So nice to go ahead before. సో మరి మనకి గతం నుంచి మనం ఎందుకు రాలేకపోతున్నాం చాలా మంది చూడండి ఇక్కడ మనం, దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ సింబాలిజం దిస్ పర్టికులర్ క్లిప్. సో ఒక వ్యక్తి చనిపోయాడండి. చనిపోయినప్పుడు ఏడుస్తున్నాడు. సో సీనియర్ భూతం లేసింది. 1 year అయింది డెత్ యానివర్సరీ. ఫ్యామిలీ మెంబర్స్ దండేశారు. వాడు ఏడుస్తుంటే సీనియర్ భూతం అలా ఏడద్దు, కొంచెం సరదాగా ఉండు, మరి ఇప్పుడే స్వామీజీ చెప్పారు కదా బీ హ్యాపీ అని, అలా రైడ్కి వెళ్ళొద్దాం, సినిమా చూపిస్తే. ఏ సినిమా? బూత్. దేంట్లోంచి వెళ్ళిపోవచ్చు. మరి అన్నింటిలో వెళ్ళిపోతాడు కానీ ఒక దాంట్లోంచి వెళ్ళాడు, ఎందుకో చూద్దాం. क्यों मर गया तू? मत रो बेटा, मत रो। तो क्या करूं? आज मेरी पहली डेथ एनिवर्सरी है। 1 साल से यहाँ लेटा हुआ हूँ, बीवी की याद सताती है। कोई बात नहीं, 1-2 साल में वो भी आ जाएगी। रोते नहीं, मुझे देख। आपको तो एक्सपीरियंस है अंकल, मैं तो नया ही आया हूँ। अच्छा भूत ऐसे नहीं रोते। चल मैं तुझे पिक्चर दिखा लाता हूँ। कौन सी? भूत? 1 मिनट। चल जल्दी चल, अब शो छूट जाएगा। चल। సో అన్ని దాటొచ్చుడు, మరి అది ఎందుకు దాటలేపాడండి? అది మామూలు గోడ కాదండి, అంబుజా సిమెంట్తో కట్టిన గోడ. ఇప్పటి వరకు మీరు చాలా మంది చాలా పరీక్షలు పాస్ అయ్యారు, ఇంక్లూడింగ్ యువర్ అకాడమిక్ ఎగ్జామ్స్. మినిమం 80 పరీక్షలు రాస్తారంటే 10వ తరగతి వచ్చే వరకు. చాలా కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చారు. ఒక లోయ నుంచి మనిషి ఒక గ్రౌండ్ వరకు వస్తాడు. ఇక్కడ బతికేయచ్చు మనిషి. బతకడం ఏ సమస్య కాదండి. జీసస్ అంటాడు, చెట్ల మీద పక్షులు విత్తవు కుప్పనొచ్చవు, అయినను వాటికి ఆహారం అందట్లేదా? నువ్వు వాటికంటే శ్రేష్టము కదా అని. పుట్టకముందే తల్లిపాలు సిద్ధం చేయబడి ప్రకృతి సర్వైవల్ ఈజ్ నెవర్ ఎ ప్రాబ్లం టు యూ. నోబడీ డైడ్ ఆఫ్ స్టార్వేషన్. చాలా తక్కువ మంది. సో మేబీ రోజుకు 2 చనిపోయారు అనుకోండి, దాని అర్థం ఏంటి? 8 కోట్ల మందిలో 7,99,99,999 మంది 2 పూట్ల భోజనం చేశారనే కదా. ఇజంట్ ఇట్ ఎ మిరకిల్? సో సర్వైవింగ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం, బట్ లివింగ్ లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్. మనం అందరం అనుకుంటాం దేవుడిని నాకు ఇది అది అని కోరుకుంటాం. నిజానికి దేవుడు కూడా మనం కోరుకుంటున్నాడట. I want to create a wonderful society. I need your help అని. That's what calling is all about. వొకేషన్ అంటే వోకర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చిందండి. వోకర్ అంటే అర్థం ఏంటంటే టు కాల్ అని, ఏది పిలుస్తుంది నిన్ను. అలాంటి పిలుపునందుకు నువ్వు వృత్తి తీసుకున్నట్టయితే, నీ ప్రవృత్తి అని వృత్తి అయితే దాన్ని వొకేషన్ అంటారు. అలాంటి వొకేషన్ నువ్వు కనుగొన్నట్లయితే దట్ లైఫ్ విల్ బికమ్ ఎ వెకేషన్. యూ డోంట్ హ్యావ్ టు వర్క్, యూ విల్ ఎంజాయ్ అండ్ యూ విల్ బి పేడ్ ఫర్ యువర్ ఎంజాయ్మెంట్. మీరు చేసే పనిలో మీకు కిక్ రాకపోతుంటే ఆ పనిలో కిక్ వచ్చిన వాడు మీ పనిలోకి వచ్చినప్పుడు మీరు ఆ పనిలో నుంచి కిక్ అవుట్ అవ్వబడతారు. We get kicked out of doing this. Nagesh gets kicked out of organizing this. Rahman gets kicked out of composing the music. Dhoni gets kicked out of hitting sixes. Where do you get your kick? Maybe serving. Vivekananda got kicked out of serving or inspiring. సో ఎప్పుడైతే గతాన్ని వదిలేసాడో మహేశ్వరుడు, ఆయన భార్య పార్వతి, శక్తి, దుర్గా, అది నీకు వస్తుంది. అయితే ఏంటి? ఎప్పుడైతే అయితే ఏంటంటావో, when you say so what, you will say now what. ఇప్పుడేంటి? అప్పుడు శక్తి వస్తుంది. అప్పుడున్నాయి సో వాట్. నేను పెద్ద చదువుకోలేదు, అయితే ఏంటి? నేను కేర్ హాస్పిటల్లో ఉపన్యాసం వచ్చిన తర్వాత డాక్టర్ గారు అడిగారు, సో వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్, మెయిన్ యువర్ ఎడ్యుకేషన్? సార్ నాకు చెప్పే ముందు మీరు తెలుసుకోవచ్చా అని. ఎండి ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు సార్? 78. సార్ అప్పుడు మీకు మంచి మార్కులు వచ్చినాయి, డిస్టింక్షన్. సేమ్ క్వశ్చన్ పేపర్ ఇప్పుడు ఇస్తాం, అన్ని మార్కులు వస్తాయి? ఐ డోంట్ థింక్ సో. మరి అలాంటప్పుడు మీకు అప్పుడు బుర్ర గుంజుంది, ఇప్పుడు లేదు కదా, వెనక్కి ఇచ్చేయాలి మర్యాదగా, ఎథికల్గా వెనక్కి ఇచ్చేయాలి. లేదా ఈసారి అడిగినప్పుడు ఎండి ఇన్ 78 అని చెప్పండి.
దట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్. సో ఈ రోజు మీకు చాలా గౌరవం, డబ్బు దేనికి వస్తున్నాయి? దానికా, దాని తర్వాత నేర్చుకునే దానికా? సపోజ్ 2 years అప్డేట్ కాకుండా ఏమైపోతారు? యూ విల్ బి అవుట్డేటెడ్. సో 2 గంటలు నా దగ్గర నేర్చుకున్నారు, నేను సర్టిఫికేట్ ఇచ్చాను, ఇవ్వలేదు. అది క్వాలిఫికేషన్, ఇది ఎడ్యుకేషన్. క్వాలిఫికేషన్ ఇంటికి పునాది, దానికి ఎవరో రెంట్ ఎవరో, దాని మీద ఏం కడతావో దానికి ఇస్తారు. ఎడ్యుకేషన్ హ్యాస్ నో లిమిట్. మీరు క్వాలిఫికేషన్ అడిగారా, నా దగ్గర ఏం లేదు. బట్ నా ఎడ్యుకేషన్ అడిగారా, పర్హాప్స్ యూ కాంట్ మ్యాచ్ విత్ మీ. దిస్ ఈజ్ మై ఆన్సర్. బికాస్ నేను కేవలం 10th ఐటీఐ మాత్రమే చదివానని నేను అనుకుని ఇన్ఫీరియారిటీ ఫీల్ అయితే, ఐ కెనాట్ ఎక్సెల్ ఇన్ లైఫ్, ఐ కాంట్ ఇన్స్పైర్ పీపుల్, ఐ కాంట్ లివ్ ఏ లైఫ్ లైక్ దిస్. చాలా మంది అడిగారు, నీకున్న తెలివితేటలకి ఏఎంబీఓ హెచ్ఆర్ అంటే పెద్ద హెచ్ఆర్ మేనేజర్ సీఈఓ అయిపోయాడు, అందుకే దేవుడు నన్ను చేయలేదు. గాడ్ వాంట్స్ మీ టు డూ దిస్ జాబ్. క్వాలిఫికేషన్ ఇస్తే నేను జాబ్ లో సెటిల్ డౌన్ అయిపోయి అందులో ఉండిపోయేవాడిని. బట్ హిస్ ప్లాన్ ఈస్ డిఫరెంట్. I have a plan and God has a plan. When I meet God's plan, it's like you have a way, God has a way. When you meet God's way, that will be highway. Traffic ఉండదు దాంట్లో, చాలా కంఫర్టబుల్ జర్నీ ఉంటుంది. ఒక సుత్తు ఉందండి, దాన్ని తయారు చేసి ఒక బాక్స్లో పెట్టారు, చాలా దానికి కామ్గా ఉంది, అది దానికి ఏం తేడా పడదు. కానీ దానికి ఆత్మ ఉంది అనుకోండి, ఎలా ఉంటుంది ఎవరు వాడపోతే? సపోజ్ మహేష్కో జాబ్ ఇచ్చాం, 2 లక్షలు జీతం, కారు, ఏసీ క్యాబిను, కాఫీ మిషను, పర్సనల్ సెక్రటరీ, నో వర్క్. ఎలా ఉంటుంది కదా? సో అలాగా సుత్తికి ఒక ఆత్మ ఉంది, కానీ పని లేదు దానికి. అలా నెలలు గడుస్తున్నాయి, దానికి చాలా అనీజీగా ఉంది. ఒక రోజు ఒక అతను తీసాడు, ఆనందపడింది, ఏదో పాపం చేయబోతున్నాడు నాతో అని. సో దాన్ని వెళ్ళి కూరగాయలకి పచ్చడి చేస్తాడు దాన్ని. ఇది కష్టపడింది కానీ ఇది నాది సాటిస్ఫాక్షన్ లేదు అనుకుంది. మర్నాడు పాత ఫర్నిచర్ బదులు కొడుతున్నాడు, మర్నాడు ఇంకో ఆయన తీసి షీట్లన్నీ డెంటింగ్ చేస్తున్నాడు. ఇలా ఎన్ని పనులు చేసినా దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. సంథింగ్ ఈస్ మిస్సింగ్ ఇన్ మై లైఫ్. ఒక రోజు నా సిత్తు తీసి మేక్ కొట్టాడు. సడన్లీ దేర్ ఇస్ ఎ లైట్ ఇన్ ద సోల్ ఆఫ్ ద హ్యామర్, బికాస్ దట్ ఈస్ వాట్ ఇట్స్ యాక్చువల్ వర్క్. I have done so many businesses in life, including event management. I am one of the best printer in the state. So I am one of the best event manager in the state, in the country. So I got name and fame, but like a monk who sold his Ferrari, I took this because it has chosen me. See, the best waste in time waste in life is doing something very well, which you should not be doing at all. So ఒక ఆయన కార్ క్లీన్ చేస్తున్నాడు. సో క్లీన్ చేసాక సర్ప్రైజ్ అవుతాడు. మేబీ మీరు అందరూ చూస్తుండొచ్చు ఇలాంటి వీడియోస్, బట్ లుక్ ఎట్ ఇన్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్. So that's what happens to many people. Many people today are successful in life, but their lives are not successful. Very few people lives are successful. I want you to get both success in life and life success. Life success aithe success in life is a package deal, automatic ga vastundi adi. But I want you, because inka meeku responsibilities levu kabatti, I may not talk this to an adult who is 50 years and lot of responsibilities. But for you, this is an opportunity to rendu combine prapancha avasaralu mee talent. Endukante Microsoft lo ఆర్డినరీ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి టాప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి పెర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ ఎంత తెలుసండి? 10 times, 20 times, 50 times, 100 times కాదండి, 10,000 times డిఫరెన్స్ అంటే. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 100 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే 100 మంది కలిసి 100 కోట్ల టర్న్ ఓవర్ చేస్తే ఒక్కొక్కరు ఎంత చేసి ఉండొచ్చు కంట్రిబ్యూషన్? కామన్ సెన్స్ 1 crore అంటాం, కానీ ఇన్ రియాలిటీ పైరెటో ప్రిన్సిపల్ ప్రకారం బాటమ్ 80 will contribute only 20%, top 20 will contribute 80%. Again, top 20 of the top 20 will contribute 80% of the 80%. అంటే జీతాలు ఇస్తే ఈక్వల్గా ఎవరండి? టాప్ 4% will get more than all the 96% put together. Whichever field you choose, will you be in top 20 or top 4%? Better quit it. చేపకు కూడా నీరంటే ఇష్టం లేకపోతే దాని నుంచి బయటకు వచ్చాడు, అది మరణమే. కానీ రోజు చచ్చి కంటే ఒక్కసారి చావడమే. వాట్ మేక్స్ ఇస్ అలైవ్. మరి దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ సీడీ మీరు అందరూ కొనుక్కోవాలి ఇక్కడ రామకృష్ణ మఠంలో. హూ యామ్ ఐ? ఇప్పుడు ఉందో లేదో తెలీదు, లాంగ్ బ్యాక్ ఐ హ్యావ్ టేకెన్ ఇట్.
మీరెవరు? ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయన ఎవరండి? హీఈస్ ఏ యాక్టర్. ఇంటికి వెళ్తే హస్బెండ్, ఫాదర్, సన్, బ్రదర్, సో మెనీ రోల్స్. బట్ హూ ఈజ్ హీ యాక్చువల్లీ? యు ఆర్ ప్లేయింగ్ సో మెనీ రోల్స్, బట్ హూ ఆర్ యూ? హ్యూమన్స్. చాలా మంది మనుషులుగా పుట్టారు, మనుషులుగా బతకట్లేదు. యూ కాంట్ కాల్ మెనీ పీపుల్ హ్యూమన్స్ టుడే. విజయవాడలో ఒక పాపను చూడండి, బాయిలర్లు వేసారు. కెన్ వి కాల్ దెమ్ హ్యూమన్? అదొక జాతి పేరు. 4 రకాల మనుషులు ఉంటారండి. రాయి మనుషులు, చెట్టు మనుషులు, జంతు మనుషులు, మనిషి మనుషులు. రాయి మనుషులు అంటే నేను, నాకు, నాది, స్టోన్స్. చెట్టు మనుషులు అంటే నేను, నా ఫ్యామిలీ, బస్. జంతు మనుషులు నేను, నా కమ్యూనిటీ. ఇండియాలో ఇండియన్స్ లేరండి. విలేజ్లో క్యాస్ట్, స్టేట్లో ఏరియా. ఇండియాలో స్టేట్స్. వేరే కంట్రీకి వెళ్తే ఇండియన్ అంటాం, అస్సామీ అనం. We love India, but we don't love Pakistani. But Pakistan was part of India before independence. Mother Teresa is not an Indian, but she is human being. అలాంటి స్థితికి వస్తే మనం హ్యూమన్ బీయింగ్స్ అనొచ్చు. We are in the process of being human. Right? Who are we? మన ల్యాప్టాప్ కొన్నప్పుడు ఖాళీ హార్డ్ డిస్క్ చాలా లోడ్ చేశాను, వైరస్తో కరెక్ట్ అయింది. దీన్ని ఏం చేయాలి? ఫార్మేట్ ఇట్. And again it's empty. Now you load the programs of your choice. Somebody has given you religion. Are you that? చిన్నప్పుడే మీకు పిల్లవాడుగా ఉండి మీరు చార్మినార్ ఫ్యామిలీలో పడ్డారు అనుకోండి, చాలా హాస్పిటల్ హైదరాబాద్లో అవుతాయి. మీరు ఒక ముస్లిం అనుకోవచ్చు, మీ పేరు అబ్దుల్ కయ్యూమ్ అయి ఉండొచ్చు. యూ బిలీవ్ దట్ యు ఆర్ దట్. బిలీఫ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫెయిత్. సూర్యుడు ఎటు ఉదయిస్తాడండి? అది బిలీఫ్. నిజమేంటండి? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. When you know, you don't have to believe. When you don't know, you will believe. ఎవరు కూడా ఇతను నా కొడుకుని నమ్ముతున్నాను అని చెప్పరు కదా. He knows that. అమెరికాలో చెప్తారు, ఇంకా DNA టెస్ట్ చేయలేదండి. ట్రస్ట్ లాస్ట్ దేర్. మనకి ట్రస్ట్ ఎక్కువైపోయింది ఇక్కడ. నైస్. సో ఇఫ్ యూ రిమెంబర్, బేసిక్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ ఆస్క్, ASK, attitude, skill and knowledge. And in between, it's a desire. Desire is nothing but competence. శ్రీనివాస రామానుజం లెక్కలు ఎక్కడ నేర్చుకోలేదండి. క్లాసులో ఒకసారి పాఠం చెప్తుంటే ఆయన నిద్ర వచ్చి పడుకున్నాడు. లేచేటప్పటికి 3 ఈక్వేషన్స్ రాస్తున్నాయి. హోంవర్క్ ఇంటికి వెళ్ళి 2 చేసుకుని వచ్చి టీచర్ చూపించాడు, 3వ రావట్లేదు. ఐఎమ్ షాక్డ్. ఇవన్నీ ఇప్పటివరకు అన్సాల్వ్డ్ ఈక్వేషన్స్ ఇన్ ద వరల్డ్. సో దెన్ ఇట్ ఇస్ బీన్ డిస్కవరీ దట్ దేర్ ఇస్ ఎ జీనియస్ ఇన్ హిమ్. అన్నమయ్య ఎక్కడ మ్యూజిక్ క్లాసెస్కి వెళ్ళలేదండి. టీ మీద ఇలా A to Z అడిగితే ఒక్కో దాని మీద 4 పదాలు మినిమం చెప్పగలరు కదా మీరు. ఇంతకంటే నాలెడ్జ్ కావాలా సక్సెస్ అవ్వడానికి? వి ఆల్ నో వాట్ టు డూ, బట్ వి డోంట్ డూ వాట్ వి నో. సో మీకు జనరల్ నాలెడ్జ్ కూడా ఉందా లేదో చూద్దాం. ఒక మాజీ విశ్వసుందరి ఒక బాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకుంది. అమ్మాయి ఎవరో తెలుసా? ఆ అమ్మాయికి పెళ్లికి ముందు 2 బాయ్ ఫ్రెండ్స్, వాళ్ళ పేరు తెలుసా? ఈ నాలెడ్జ్ పనిచేయదండి. ఇదంతా పనికిమాలిన నాలెడ్జ్, వేస్ట్ నాలెడ్జ్. ఇలాంటివి నేను అడిగాను అనుకోండి, ఫడాఫడామని వస్తుంటాయి. మైండ్ ఈజ్ నాట్ ఎ వెసల్ టు బి ఫిల్డ్, బట్ ఎ ఫైర్ టు బి ఇగ్నైటెడ్. ఒక ఆయన రైల్వే స్టేషన్కి వెళ్ళి అడిగాడు, సార్ గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్నింటికి వస్తుందని చెప్పాడు. విశాఖ ఎన్నింటికి వస్తుంది చెప్పారు. రత్నాచలంలో ఎప్పుడు వస్తుంది, శాతవాహన ఎప్పుడు వస్తుంది చెప్పాడు. ఏపీ ఎక్స్ప్రెస్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి బాబు, పట్టాలతో అటువైపు వెళ్ళాలండి అన్నాడు. వీటి పని ఇది, తెలుసుకునేది అది. సో నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎనఫ్, స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్ టుడే. మీరందరూ చాలా బాగా ఎక్సెల్ అయ్యారని మీ కంపెనీలో మీకు ఒక సింగపూర్ ట్రిప్ వేశారు. మీలో చాలా మంది సింగపూర్ ఫస్ట్ టైం వెళ్ళడము ఫ్లైట్లో. A380 డబుల్ డెక్కర్ ఫ్లైట్ 500 crores పెట్టుకున్నారు సింగపూర్ ఎయిర్లైన్స్. మీరు అందరూ అందులో ఎక్కి బెల్ట్ పెట్టుకుని ఉన్నారు. సో అనౌన్స్మెంట్ వచ్చింది, వెల్కమ్ టు సింగపూర్ ఎయిర్లైన్స్. ఇవాళ మా పైలట్ గారు రాలేదు. మా ట్రైనీ పైలట్ చాలా చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి 2 రోజుల నుంచి చూస్తుంది, చాలా ఉత్సాహంగా ఉంది, ఎప్పుడెప్పుడు బైక్ లేపేద్దామని. సో టేక్ ఆఫ్ వచ్చా అమ్మాయికి, ల్యాండింగ్ తెలియదు, టేక్ ఆఫ్ వచ్చు. సో మీరు అందరూ చాలా తెలివైన ఉన్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ చేయండి. మరీ ఎమర్జెన్సీ అయితే మీ సీట్ కింద పారాచూట్ ఉంది. మా ఎయిర్లైన్స్లో వచ్చినందుకు ధన్యవాదాలు. బతుకుంటే మళ్ళీ కలుద్దాం. ఇంకా 1 hour టైం ఉంది. ఇప్పుడు ఉంటారు, దిగిపోతారా? ఎందుకంటే 500 crores కొత్త ఫ్లైట్, సఫిస్టికేటెడ్. 90%, 99% ఆటో పైలట్. వై డోంట్ యు బి దేర్? ఎంత గొప్ప ఫ్లైట్ అన్నా నడిపేవాడు ఎక్స్పర్ట్ కాకపోతే ఎలా మీరు ఫెయిత్ బెటరో, మీరు ఎంత గొప్ప క్వాలిఫికేషన్ అన్నా అన్లెస్ యు బికమ్ ఎక్స్పర్ట్ బై యువర్ సెల్ఫ్, కంపెనీస్ విల్ నాట్ కీప్ ఫెయిత్ ఇన్ యూ. యాజ్ సింపుల్ యాజ్ దట్.
సో స్పెషలిస్ట్, నాట్ జనరలిస్ట్. దట్స్ వాట్ ద హోల్ వరల్డ్ వాంట్స్. ఈవెన్ మనం కూడా స్పెషలిస్టే కోరుకుంటాం. చిన్న స్వీట్ కొనాలన్నా స్పెషలిస్ట్ దగ్గరికే వెళ్తాం మనం. పెట్రోల్ బంక్ అన్నా ఎక్సలెంట్ బంక్ దగ్గర వెళ్తాం. మీ ఫ్రెండ్ ఆర్ఎంపీ డాక్టర్ని గుండు పొడొస్తే ఆయన దగ్గర పట్టుకెళ్తారు ఎవరన్నా? Isn't it? So we all want specialization today. Jack of many and master of none is gone. Today jack of many and master of one. అది కూడా వెళ్ళిపోయిందండి. 2020 క్రికెట్ లో jack of many and master of many. 10,000 hours is enough to become genius in any field. That's what research shows. రోజుకి గంట చెప్పున 3 గంటలు 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే you will become authority, master in that field. చైనాలో ఒక వెదురు కర్ర వేస్తారట. మొదటి సంవత్సరం ఒక అడిగే, 2వ సంవత్సరం అంతే, 3వ సంవత్సరం అంతే, కానీ 4వ సంవత్సరం రోజుకి 2 అడుగులు చెప్పున 45 రోజుల్లో 90 అడుగులు పెరుగుతుందట. ఇంత పైకి పెరిగింది. మిరకిల్ ఇంతకాలం పెరగలేదా? పెరిగింది నాన్న. లోతు పెరిగింది, వేర్లు పెరిగినాయి. ఎంత లోతుంటే అంత ఎత్తు చెట్టుకైనా వ్యక్తికైనా. అందుకే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమంటారు. సో ఎందుకు వెదురుకర్ర అంత పొడుగు పెరిగి ఇరిగిపోకుండా ఉంటుంది? దేర్ ఇస్ ఎ బ్యూటీ, దేర్ ఇస్ ఎ హాలోనెస్ ఇన్సైడ్, దేర్ ఇస్ నో ఇగో. ఇగో ఉంటే బ్రేక్ అయిపోతుంది అది. చూడ, ఒక సూపర్ స్టార్ ఫుట్బాల్ ఆడుతుంటాడు. సో అయితే ఆటలో టెన్షన్ వస్తుంది. టెన్షన్ వచ్చినప్పుడు నాకు టెన్షన్ రావడం ఏంటి అనుకున్నాడా? మీరు ఎలా ఉన్నాడు ఒకసారి చూడండి. If you want to win, don't go as a smart person. Make other person smart person. Don't be a hero, let other person be a hero. మీకు ఈగో ఉండకూడదు, కానీ ఇతరులకి ఈగో ఉంటే మీ పని చాలా ఈజీ. సో ఎదిగే కొద్దీ ఒదుకుంటాడు అంటే అది. మొన్న మీరందరూ చాలా మంది వెళ్ళిపోయారు. అప్పుడు ఎవరో ప్రశ్న అడిగితే చెప్పాను దీని గురించి, అహంకారం గురించి. Since I have just 14 minutes, let me talk about this subject. So cash అని గుర్తుంచుకోండి. KASSH. K అంటే నాలెడ్జ్, A అంటే యాటిట్యూడ్, S అంటే స్కిల్, అనదర్ S అంటే స్ట్రాటజీ, లాస్ట్ H అంటే హ్యాబిట్స్. నేను ఇంతకుముందు ఏం చెప్పాను? ట్రయాంగిల్. ఇది చాలా కాలేజీల్లో కూడా ఈ పిక్చర్ పెడుతున్నారు. ASK, ఆస్క్ అంటే యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్. మొదటిది యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే నీకేం జరిగింది అనేది ముఖ్యం కాదు, ఏం జరిగిందో దాంతో నువ్వేం చేస్తావు అనేది యాటిట్యూడ్. Cash, knowledge, attitude, skill, strategy, habits. So we require specialized knowledge and then attitude is more important. ఇవాళ ఎక్కడన్నా కానీ ఇప్పుడు చూడండి, నిన్న మన వరల్డ్ కప్లో ధోనిది యాటిట్యూడే ముఖ్యమే కదా. ప్రతి చోట యాటిట్యూడే ముఖ్యం. టాస్ గెలిచిన చోట అవతలవాడు అబద్ధం ఆడినా హీఈస్ నెవర్, ఏమి తేడా రాలేదు. థర్డ్ డౌన్ 2 వికెట్లు పోయినా నో ప్రాబ్లం. ఇట్స్ ఆల్ యాటిట్యూడ్. సో మదన్ మోహన్ మాలవ్య అని ఒక మన గాంధీ గారితో ఈక్వల్ నాయకుడు హైదరాబాద్ వచ్చాడు. డొనేషన్స్ కోసం నిజాం నవాబు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీ కడుతున్నాను డొనేషన్స్ అంటే, హిందూ యూనివర్సిటీ నేను ఎందుకు ఇస్తాను పో అన్నాడే. సో ఆయనకి ఒళ్ళు ఈయన ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయబోయాడు. నాకే ఎక్స్ప్లెయిన్ చేస్తావని షూ తీసి ఇసిరాడు. నవాబు గారి షూ ఏం మామూలుగా ఉంటుంది కదా, వజ్రాల పొదుగున షూ ఉంటుంది. ఈయన ఇంకో షూ కూడా వేస్తాడేమో చూసాడు, కానీ ఆయన వేయలేదు. ఇది పట్టుకుని మన మజాన్ జహే మార్కెట్ దగ్గరికి వచ్చి వేలం మొదలు పెట్టాడు. నిజాం నవాబు గారి షూ ఇది. ఎవరన్నా పాడుకుంటే మీరు ఈక్వల్ టు నిజాం, ఎందుకంటే ఒకటి ఇంకా ఆయన దగ్గర ఉందోటి నీకు. సో జనాలు పాడుకుంటున్నారు. ఈ లోపల న్యూస్ ఆయనకి తెలిసి ఆయన ఎవడన్నా రేపు తక్కువ కొనుక్కుని ఏ రిక్షా వాడు నిజాం నవాబు చెప్పండి నాకు పరువు తక్కువ అని ₹1,00,000 ఇచ్చి పాడుకుంటారా, రేపు అందరూ చెప్పుకోవాలి, చెప్పుకోవడం 1,00,000 అమ్ముడిపోయిందని. అలా వచ్చిన డబ్బుతో ఆ యూనివర్సిటీ కూడా కట్టడానికి వాడుకున్నారు. ఈ రోజుకి అక్కడ డోనర్స్ లిస్ట్ లో నిజాం నవాబు డొనేషన్ 1 lakh అని ఉందట. ఈజ్ ఇట్ పేడ్ డైరెక్ట్లీ? అబ్రహం లింకన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన మొదటి స్పీచ్ ఇస్తుంటే సెనేటర్స్కి నచ్చట్లా. ఈ బ్లాక్ కథన ఏంటి, చెప్పులు కుట్టేవాడు కొడుకేంటి, ప్రెసిడెంట్ అవడం ఏంటి, వాడి కింద మనం 5 ఏళ్ళు పనిచేయడం ఏంటి, వాళ్ళకి డైజెస్ట్ కాట్లా. ఈయన స్పీచ్ ఇస్తుంటే ఒక ఆయన లేచి లింకన్కి షూ చూపించాడు. లింకన్, ఈ షూ చూడు, మీ నాన్న కుట్టాడు,
మీ నాన్న మా ఇంట్లో చెప్పులు కుడతాడు, ఇది మర్చిపోకు, యు ఆర్ సన్ ఆఫ్ ఎ కాబ్లర్, యూ బెటర్ రిమెంబర్ అన్నాడు. అన్నట్టుగా అందరూ నవ్వారు. బాగా ఇన్సల్ట్ చేసావు, చెప్పాల్సింది గుర్తు చేయాల్సింది లింకన్కి సమయంలో. లింకన్ కొంచెం బాధపడ్డాడు, కొంత ఎమోషనల్ అయ్యాడు. కాసేపటికి మళ్ళీ రీకంపోజ్ అయ్యి సో మళ్ళీ అతను ప్రసంగం కొనసాగించాడు. సో ఆయన ఏమన్నాడంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమయంలో మా నాన్నగారు నాకు గుర్తు చేసినందుకు మీకు ఎంతైనా నేను రుణపడి ఉన్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. అట్ దిస్ మూమెంట్ యూ రిమైండెడ్ మై ఫాదర్. సో మా నాన్న చెప్పులు కుట్టడంలో చాలా ఎక్స్పర్ట్. సో మా నాన్న చెప్పులు కుట్టడంలో ఎంత ఎక్స్పర్టైజ్ చూపించాడో నేను అమెరికా నడపడంలో కూడా అంతే ఎక్స్పర్టైజ్ చూపిస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. సో మా నాన్న మీ ఇంట్లోనే కాదు, ఇక్కడ ఉన్న చాలా మంది ఇంట్లో చెప్పులు కుట్టాడు. అవి ఎవరికైనా నొప్పి కలిగినా, బిగుతుగా ఉన్నా, సరిపడకపోయినా అవి తెచ్చి నాకు ఇవ్వండి, నేను మీకు సరిచేసి వాటిని మీకు ఇస్తాను. ఎప్పుడు కూడా నేను చెప్పులు కుట్టేవాడు కొడుకునని కానీ తెలిసిన పని చేయడానికి కానీ సిగ్గుపడినాను. సో దిస్ ఈస్ కాల్ నాట్ రియాక్టింగ్, ఇట్స్ రెస్పాండింగ్. దిస్ ఈస్ కాల్ యాటిట్యూడ్. So yes is the skill. Knowledge without skill is useless. Skill without knowledge is baseless. But knowledge and skill with a right attitude is priceless. సునామీ వచ్చినప్పుడు చాలా మంది చనిపోయారు 2004లో. కానీ కార్ నికోబార్ అనే ఐలాండ్లో వరంగల్కి చెందిన 13 సంవత్సరాల మేఘనా రాజశేఖర్ అనే అమ్మాయి మేడకి చూస్తుంది, పెద్ద తరంగాలు వస్తున్నాయి, పరిగెట్టుకెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పింది. వాళ్ళ నాన్న ఇప్పుడు వినలేదు, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కానీ సునామీ పేరు ఎవరు వినలేదు అప్పుడు. సో లైట్ తీసుకున్నాడు, వాటర్ వచ్చింది, అమ్మాయిని సముద్రం లోపల 4.5 కిలోమీటర్ లోపలికి తీసుకెళ్ళిపోయింది. మొట్టమొదటి అమ్మాయి చేసింది పైకి వచ్చి ఈత కొట్టింది. ఎన్ని రోజులు? 3 days, 2 nights and 3 days. అలా ఈత కొడుతుంటే విరిగిన తలుపు మొక్క పట్టుకుంది. మధ్యలో సముద్ర పాములు, అమ్మాయికి తెలిసి వాటిని బెదిరిస్తే తప్ప అవేమి హామ్ చేయమని. అలా చిన్న దీవి చేరింది. 572 దీవుల్లో ఒక పాములు ముసళ్ళు అధికంగా ఉండే దీవి. మన్నాడు చచ్చిపోతాను అనుకుంటే కొన్ని నికోబారీ మనుషులు చూశారు. ఈ అమ్మాయికి ఆ భాష వచ్చు, వాళ్ళకి చెప్తే వాళ్ళ పడవలో ఎయిర్ బేస్కి తీసుకొచ్చారు. 80 familiesలో బతికిన ఏకైక అమ్మాయి, ఈ అమ్మాయి హైదరాబాద్లో చదువుకుంటుంది. టీడీపీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. వాట్ ఆర్ ద qualities of that girl? We don't need anything more than that. The first thing is she has not reacted. ఎందుకు ఇలా అయిందని భయపడబోలా, రెస్పాండ్ టు ద సిచ్యువేషన్. ముందు నీటి పైకి వచ్చి ఈత కొట్టింది. సో అమ్మాయికి నాలెడ్జ్ ఉంది, సో అమ్మాయికి ధైర్యం ఉంది, అమ్మాయికి పట్టుదల ఉంది, అన్నా కదండి. అండ్ కమ్యూనికేషన్ ఉంది, అన్నిటికన్నా స్కిల్ ఉంది. ఎన్ని ఉన్నా కానీ స్కిల్ లేకపోతే ఏం లాభం, ఈత రాకపోతే. సో డిజైర్ ఉంది బతకాలని, డిటర్మినేషన్ ఉంది, డెస్టినేషన్ ఉంది. 10 రోజులు సముద్రం వైపు ఈత కొడితే లాభం లేదు, రైట్ డైరెక్షన్ అదేం కనపడదు. కానీ షీ నోస్ ద సెన్స్ ఆఫ్ డైరెక్షన్, ఎటువైపు ఉంటుందని షీ కుడ్ ఫీల్ దట్. ఇవాళ మనకి ఐక్యూ అందరికీ ఉంది, ఇంటెలిజెన్స్. కానీ ఐక్యూ సరిపోదు, ఈక్యూ కావాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. యూ మస్ట్ బి ఏబుల్ టు ఇన్స్పైర్ పీపుల్. ఈక్యూ సరిపోదు, ఎస్క్యూ కావాలి, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. అల్టిమేట్లీ అది మంచి పర్పస్ బాగుండాలి, గుడ్నెస్ ఉండాలి. ప్రపంచానికి నువ్వు ఏది ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. విన్ విన్ అంటారు. విన్ లూజ్ కనుక చేస్తే, ఒకవేళ కొత్తన ఎవరైనా రకరకాల సినిమాలు, మాఫియా సినిమాలు, వైలెంట్ సినిమాలు తీస్తే, హీ మే హ్యావ్ మనీ బట్ హీ విల్ నాట్ హ్యావ్ పీస్, బికాస్ హీ హాస్ నాట్ గివెన్ యూ పీస్. హీ హాస్ గివెన్ యూ పీసెస్ ఆఫ్ మైండ్స్ అండ్ హీ విల్ హ్యావ్ ద సేమ్. ఐ నో సమ్ రిలేటివ్స్ హూ ప్రొడ్యూస్ టొబాకో. వాళ్ళ ఇంట్లో లేడీస్కి క్యాన్సర్ వచ్చింది, ఎందుకంటే బ్యాలెన్స్ అన్ని ఆ పక్కనే ఉంటాయి. నువ్వు ప్రపంచానికి ఏది ఇస్తావో నీకు అదే వస్తుంది. ఇట్స్ అ లా. So knowledge and attitude and skill and strategy and habits. See, you are here. What got you here won't get you there. ఈ రోజు నిన్ను ఏదైతే ఇక్కడికి తీసుకొచ్చిందో, ఈ తెలివితేటలు ఎందుకంటే పైకి తీసుకెళ్ళవు. 10th class పాస్ అయిన తెలివితేటలు ఇంటర్మీడియట్ సరిపోవు, ఇంటర్మీడియట్ డిగ్రీ సరిపోవు, డిగ్రీ ఇంజనీరింగ్ సరిపోవు. సో అలాగే ఈ రోజు మీరు ఏ లెవెల్కి వచ్చారో ఆ లెవెల్ నుంచి పైకి వెళ్ళాలంటే ఇది సరిపోదు. If you want something new, you need to do something new. చేసేదే చేస్తుంటే వచ్చేదే వస్తుంది. కొత్తది రావాలంటే కొత్తది చేయాలి. కొత్తది చేయాలంటే దానికి బ్రేక్ వేయాలి. ఎప్పుడైతే బ్రేక్ వేసారో అప్పుడే బ్రేక్ త్రూ వస్తుంది. కార్కి హ్యాండ్ బ్రేక్ ఉంటుంది, యాక్సిలేటర్ నొక్కినా వెళ్ళదు అది. ఫస్ట్ రిలీజ్ ద బ్రేక్. The H is the habit. So today who we are is the result of habit. Tomorrow who will be result of our future habits. ఏదన్నా ఒక నెలలు కంటిన్యూస్గా చేస్తే దట్ బికమ్స్ హ్యాబిట్. ఆలోచన విధానం ఒక హ్యాబిట్, యాక్షన్ ఈజ్ ఎ హ్యాబిట్. కానీ మంచి హ్యాబిట్స్ పెద్ద అట్రాక్టివ్గా ఉండవండి, చెడు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఒక ఆయన పోయినప్పుడు యమదూతలు దేవదూతలు వచ్చారట. సో ఆయన మంచి పనులు చేస్తారో ఏదో ఎన్ని చెడ్డ పనులు చేశారో లెక్కేస్తారు, ఏకుండా అక్కడ తీసుకెళ్తారు. కానీ ఇతను వెరైటీ క్యాండిడేట్, 50-50 ఈక్వల్గా వచ్చినాయి. చాయిస్ అతనికి ఇచ్చారు, బాబా ఎటు వెళ్తావు, స్వర్గమా నరకమా. ఇతను అన్నాడు, నేను ఏది చూస్తే కానీ నమ్మను, నాకు చూపించండి ఎట్లా ఉంటుందో అన్నాడు. ప్రొజెక్టర్ పెట్టి చూపించారు, హెల్లో హెవెన్. ఫస్ట్
హెవెన్ పెట్టగానే ఆయన రంభా ఉరసి మేనకా ఇలియానా వీళ్ళు వస్తారు అనుకున్నారు. వాళ్ళు రాలేదు. ఇలాంటి క్లాసులు, యోగా, మెడిటేషన్, వడపప్పు భోజనం, ఇదేం హెవెన్ హెల్ చూపించన్నారు. వెంటనే ఇట్ ఈస్ ద టైమ్ టు డిస్కో అని లిక్కర్ పార్టీ వచ్చేస్తుంది. సో పిజ్జా, బర్గర్స్, నూడిల్స్, చాలా హ్యాపీ అయ్యాడు. సో జనాలకు ఇన్ఫర్మేషన్ లేదు, హెల్లే హెవెన్, హెవెనే హెల్లో అని. సో నేను హెల్లే వెళ్తాను, మరి అక్కడికి వెళ్ళాక మాట మార్చకూడదు. ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే నా మాట నేనే విన్నాను. మొత్తం మీద అక్కడ తీసుకెళ్లారు, అక్కడేమో కొరడాలతో కొట్టడం, ఆపడం, ఇదేంటి ఇలా ఉంది, ఇదే హెల్లో. మరి అక్కడేంటి అలా చూపించారు, అది మా అడ్వర్టైజ్మెంట్ అండి. చాలా బాగుంటాయండి అలాంటి అడ్వర్టైజ్మెంట్. ఇంపాక్ట్గా ఎన్ని ఈమెయిల్స్ ఎన్ని పంపించినా ఇది పెద్ద అట్రాక్టివ్గా ఉంటుంది. అది ఇట్ ఈస్ ద యువర్ విజ్డమ్. దెర్ ఇస్ ఎ ప్రేయర్, గాడ్ గివ్ మీ ద సెరెనిటీ టు యాక్సెప్ట్ ద థింగ్స్ విచ్ ఐ కెనాట్ చేంజ్, కరేజ్ టు చేంజ్ ద థింగ్స్ విచ్ ఐ కెన్, అండ్ విజ్డమ్ టు నో ద డిఫరెన్స్. ఆ విజ్డమ్ అని తెలుసుకోగలిగితే చాలండి. And finally, maybe I would love to play a small game, because we all know that next 5 years or 10 years is the maximum opportunity for you. Because ఇవాళ 5 ఏళ్ళ పిల్లలు మీరు 5 ఏళ్ళు ఉన్నప్పుడు కంటే తెలివితేటలు ఉన్నారు ఎక్కువ ఉన్నాయా లేదా? మీకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు వదిలేయండి, ఇప్పుడుతో పోల్చినా వాళ్ళకే తెలివి ఎక్కువ. సో వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివి వాళ్ళు ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ తోటి, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ తోటి నెక్స్ట్ 5-10 ఏళ్ళలో మీ ఫీల్డ్లో, మీ కంపెనీలో జాయిన్ అయితే మీ పర్ఫార్మెన్స్ కంటే వాళ్ళు బెటర్ ఉండే అవకాశం ఉందా లేదా? సో ఇఫ్ యు ఆర్ నాట్ చేంజ్డ్ విత్ చేంజ్, యుల్ బి ఎక్స్చేంజ్డ్ బై ద చేంజ్ అని ఒకప్పుడు చెప్పేవాడిని. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ చేంజ్డ్, యూ విల్ బి చేంజ్డ్ బై ద చేంజ్డ్ జనరేషన్. దే ఆర్ బోర్న్ చేంజ్డ్, దే డోంట్ నీడ్ క్లాసెస్ లైక్ దిస్ టుమారో. సో అలాంటి జనరేషన్ తోటి మనం 10 ఏళ్ల తర్వాత జీవించాలి. సో అప్పటి వరకే మనం కనుక మన యొక్క ఫైర్ని ఇగ్నైట్ చేసి అండ్ అరైవ్ అవ్వకపోతే వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రబుల్. సో awake and arise and stop not till the goal is reached. So small game. So నేను గేమ్ స్టార్ట్స్ నవ్వని 1 2 3 4 5 6 7 అంటాను. 7 అన్నప్పుడు తప్పట్లు కొట్టాలి, ఓకేనా? వినాయకుడు చెవులు శ్రద్ధగా వినమంటాడు కదా, మీరు ఎంత బాగా అంటున్నారో చూద్దాం. ఓకే, సో 1 2 3 4 5 6 7 మీరు సరిగ్గా వెళ్ళా. నేను ఫస్ట్ గేమ్ స్టార్ట్స్ నవ్ అని చెప్తాను అన్నాను. హ్యావ్ టు బి వెరీ అలర్ట్. గేమ్ స్టార్ట్స్ నవ్. 1 2 3 4 5 6. Very alert, many people. Okay, one third chance. 1 2 3 4 5 6 7. Kada? Last chance. Game starts now. 7 4 5 3 2 1. చాలా సేపు అయిపోయిందండి, అయిపోయి 7. మీరు అందరూ ఏమనుకున్నారు? 7 మెల్లిగా 1 2 3 4 5 6 తర్వాత వస్తుందని. 7 that can come any time in life. You have to be ready for the opportunity. Thank you. Wish you all the best. Venu, phone number, email ID. Okay, come on. Mahesh, where are you, Mahesh? Please come and sir is giving you a gift. Wow, very good, yaar. Nice. Parigetkanra. థ్యాంక్స్ సార్. నా జీవితంలోనే గొప్ప మార్పు వచ్చింది సార్ నాకు. Good, nice. Right. Venu, come here, Venu. Don't go, Venu. Come. Friends, tomorrow schedule is like this. Tomorrow we have a trainer. Come. Even if you forget, ఈ ప్రపంచంలో వేణు భగవాన్ ఒక్కడే పేరు ఉంది ఇంతవరకు మరి. సో ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ దట్. సో వేణు భగవాన్ అని కొట్టినా నా వెబ్సైట్ వస్తుంది, దాంట్లో ఈమెయిల్ ఉంటుంది, venubhagwan@gmail.com. So people who would like to be in touch with me in Facebook, so can also type Venu Bhagwan or @gmail.com, that my ID. So VENUBHAGAVAN. My number 9246171818. మళ్ళీ చెప్పాలా? 9246171818. And Jawhar Mahadev, please felicitate him with a shawl and a small memento. JC, Vijay, come. Jesse Naidu, trainer, please come on to this. Come. All trainers will felicitate every day. Ibrahim, come, change. It's a standing instruction, friendly instruction. Please come. Yeah. Da, Ibrahim, come. Thank you.